అర్జున్ ఎలాగైతే రౌడీని అలా సునాయాసంగా లేపి పట్టుకున్నారో అంతే సునాయాసంగా ఈ గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ గారు ఎంత హెవీ బడ్జెట్ మూవీస్ అయినా సునాయాసంగా మనకు అందించేస్తారు, బ్లాక్ బస్టర్ హిట్లు చేసేస్తారు. సో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ అల్లు అరవింద్ గారు. ఇన్ని పెద్ద పెద్ద సినిమాలని అందించిన ఏమాత్రం గర్వం లేని వ్యక్తి, ద మోస్ట్ హంబల్ పర్సన్, ద వెరీ వెరీ స్వీట్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారికి సాదర స్వాగతం సార్. నువ్వు మాట్లాడిన తర్వాత ఏం మాట్లాడినా ఆనంద సుమా వద్దు ఉండు. గీతా ఆర్ట్స్ సంస్థ 1972లో స్థాపించిన మా నాన్నగారు అల్లు రామలింగ గారు ఇక్కడే ఎక్కడో ఉంటూ ఇదంతా చూస్తూ ఉన్నారని నమ్ముతూ మొదలు పెడుతున్నాను. నేను గీతా ఆర్ట్స్ మీద కానీ అసోసియేటెడ్ పార్ట్నర్స్తో కానీ 54 సినిమాలు ఇంతవరకు తీశాను. ప్రతి సినిమాకి కొత్తగా, ప్రతి సినిమా రషెస్ చూసేటప్పుడు చేతులు వణుకుతూ, ఇవాళ ఈ సినిమా చూసుకుని చాలా సంతృప్తిగా ఉంది. కానీ సినిమా మీకున్న ఎక్స్పెక్టేషన్కి రీచ్ అవుద్దని తెలిసినా కూడా లోపల ఎక్కడో దడగా ఉంటుంది మాకు. అటువంటి దడ కలకాలం నాకు ఉండాలని చెప్పి నేనే కోరుకుంటున్నాను. సరైనోడు, ప్రస్తుతం మనం సరైనోడు అనే ఫంక్షను ఇక్కడికి వచ్చి ఈ వైజాగ్లో ఇన్ని లక్షల మంది ముందు ఇంత వ్యయ ప్రయాసలకి ఓర్చి ఎందుకు చేయాలా అని నన్ను అడిగితే, ఆంధ్రప్రదేశ్ మన ఈ రాష్ట్రం అవతరించిన తరువాత ఫిల్మ్ రిలేటెడ్ ద బిగ్గెస్ట్ ఫంక్షన్ ఫస్ట్ టైం జరుగుతుంది ఇక్కడ. అది వైజాగ్లోనే జరగాలి అనడానికి ఒక ఫస్ట్ చెప్పుకోవాల్సిన ఒక వ్యక్తి ఎవరు అంటే గంటా శ్రీనివాసరావు గారు. అతనికి మా కుటుంబానికి ఉన్న స్నేహం కానీ, చనువు కానీ, ప్రేమ కానీ, అభిమానం కానీ, ఆయన నువ్వు ఆడియో ఫంక్షన్ వైజాగ్లోనే చేసి తీరాలి అని నాతో చెప్పటం, దానికి అయ్యే ఖర్చు అవన్నీ చూసుకుని కొంచెం బాధేసినా కూడా తప్పనిసరిగా ఇక్కడ చేయాలని నిర్ణయించుకుని చేస్తున్నందుకు మొట్టమొదటిసారిగా ప్రథమ వ్యక్తిగా గంటా శ్రీనివాసరావు గారికి, తర్వాత మెగా ఫ్యామిలీకి ఈ సిటీ ఇచ్చే ఒక గౌరవం ఎప్పటికీ మేము మర్చిపోలేనిది. చిరంజీవి గారి సినిమాలు, ఎన్ని సినిమాలు మీరు ఎంతెంత హ్యూజ్ షేర్స్ ఈ 3-4 జిల్లాల్లో వచ్చాయో, అట్లాగే బన్నీకి ప్రత్యేకమైన స్థానం ఇచ్చిన మీరు ఒక సినిమా కొన్ని సంవత్సరాల పాటు ఇక్కడ రికార్డుగా నిలబడిపోయింది. అటువంటి సినిమాలని ఆదరించి బన్నీని చాలా పెద్ద హృదయంతో ఆశీర్వదిస్తున్న మీ ఎదుటికుండా వచ్చి ఈ ఫంక్షన్ చేయాలని చెప్పి మాకు ఆ కోరిక కలిగింది. మీరందరూ వచ్చి ఇంత ఆనందంగా ఈ ఫంక్షన్ చూస్తున్నందుకు నిన్నటి వరకు అందరికీ ఒళ్ళు నొప్పులు చేసినా కూడా ఇవాళ చాలా ఆనందంగా ఉంది. ఇది నాకు మళ్ళీ చిరంజీవి గారు మాట్లాడిన తర్వాత అందరూ వెళ్ళిపోవడం, తర్వాత ఒక ఓట్ ఆఫ్ థ్యాంక్స్కి ఏ అవకాశం చిరంజీవి గారి ఫంక్షన్లో ఉండదు. అది మా దురదృష్టం, కొంచెం డిసడ్వాంటేజ్ కూడా ఉంది. కనుక ఆ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ లాంటిది ఇక్కడ చెప్పుకునే ముందు 2 ముఖ్యమైన విషయాలు చెప్పాలి. ఒకటి, చిరంజీవి గారు మేము గదిలో కూర్చున్నాం, మా ఇంట్లో కూర్చున్నాం, లేకపోతే మేము విడిగా మా ఫంక్షన్స్లోనో ఎప్పుడో మాట్లాడుకునే విషయాన్ని, ఆ విషయాలు పబ్లిక్తో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు ఒక్కసారి ఒక మాటగా మీకు తెలిసిందైనా కూడా పంచుకోవడం నా పెద్ద హృదయం కాదు, నా బాధ్యత కింద ఫీల్ అవుతున్నాను. ఆ రాజు ఎప్పుడో ఒక సుదీర్ఘ ప్రయాణం ప్రారంభించిన చిరంజీవి గారు ఎన్నో కష్ట నష్టాలకి ఓర్చి, శ్రమ ఓర్చి, ఆయన ప్రత్యేకమైన తన సుఖాలన్నీ వదులుకుని
ఆయన కష్టపడి 25 సంవత్సరాల పాటు మొదటి 25 సంవత్సరాల పాటు ఆయన కష్టపడి ఏర్పాటు చేసిన ఈ ప్లాట్ఫారం మీదే ఇవాళ ఇంతమంది హీరోలు ఉండగలుగుతున్నారు. ఆ ఘనత ఆయనకే దక్కింది. నేను చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి ఇవాళ అల్లు శిరీష్ వరకు అందరికీ ఒక ప్లాట్ఫారం ఏర్పాటు చేసిన ఆయనకి సభాముఖంగా కృతజ్ఞత చెప్పకపోతే నా తప్పు అవుతుంది. 2, నేను చాలా సంవత్సరాలు కష్టపడి చాలా సినిమాలు తీస్తూ నేను ఈ మధ్య కొంతమంది యువకుల సహాయంతో నేను ఇవాళ యాజ్ ఇట్ ఈస్గా 3 సినిమాలు, అదర్ లాంగ్వేజ్లో 1 సినిమా, 4 సినిమాలు తీస్తున్నాను. అయినా కూడా నా బరువు బాధ్యతలన్నీ పంచుకుని నా దగ్గర కొంతమంది యంగ్స్టర్స్ ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చి పరిచయం చేయకపోయినా, వాళ్ళ గురించి ఒక్క మాట అయినా చెప్పకపోయినా నాది తప్పు అవుద్ది. అందువల్ల బన్నీ వాసు మన బన్నీకి చాలా మంచి స్నేహితుడు. చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరూ కలిసి ఉండేవారు. ఇటువంటి బన్నీ వాసు అనేక బాధ్యతలు తీసుకొని ఈ ఫిల్మ్ని తీయడంలో కానీ, ఈ ఫంక్షన్ చేయడంలో కానీ అనేకంగా ఉపయోగపడ్డాడు. ఆ తర్వాత అశోక్ గారు, బాబు ఈ బాబు అనేవాడు భూమికి 5 అడుగులు కనపడతాడు, లోపల ఇంకో 5 అడుగులు ఉంటాడు. అంత సమర్థత కలిగినవాడు ఈ బాబు. వీళ్ళందరూ లేకపోతే గీతా ఆర్ట్స్ని నేను ఇంత సుగమంగా, ఏదో డైరెక్టర్ నేను బన్నీయో చిరంజీవి గారు అందరూ కూర్చొని కథల గురించి వాటి గురించి డిస్కస్ చేసిన కింద గదుల్లో మీద పడిపోతాం. కానీ మేము అనుకున్న దానికో, మేము కలగనే దాన్నో దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి చాలా కష్టమైన పని అండి. అది ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. ఇవాళ బొలివియా ఒక పుస్తకంలో చూసి బొలివియా వెళ్ళాలనుకున్నారు. 10 రోజుల్లో బొలివియా టోటల్ యూనిట్ వెళ్ళి షూటింగ్ చేసుకుని వచ్చారు. అటువంటి మాకు ఇది కావాలి అంటే అది తెచ్చిపెట్టి చేయగల సమర్థత నా వెనకాల ఉన్న వాళ్ళలో లేకపోతే నేను ఇది చేయలేను. ఈ ఫంక్షన్ని ఇంత సక్సెస్ఫుల్గా చేయడానికి, ఇదంతా ఇలా డిజైన్ చేయడానికి రాజీవన్ అని నాకు మా ఆర్ట్ డైరెక్టర్, ఆయనకు కూడా నేను ఈ సందర్భంలో చెప్పాలి. తర్వాత రాజీవన్, యు ఆర్ నాట్ హియర్. కాదు ఈ లైట్స్ ఇవన్నీ ఏర్పాటు చేసిన తాహిర్. హలో తాహిర్, సౌండ్ అండ్ లైట్స్ లాయక్ బాబు. ఈ ఎంత మనకి ఇంత ఇదిగా చేయగలిగిన అతను ఇంత శ్రమపడి చేసినందుకు మీరు అందరూ ఒక్కసారి చప్పట్లు కొడితే ఆనందపడతాడు. వీళ్ళు 40 మంది ఫ్యామిలీ, ఆ 40 మంది ఫ్యామిలీస్ వచ్చి ఇక్కడ 10 రోజులుగా పనిచేసేస్తూ ఉన్నారన్నమాట. ఎవరికి కనపడ్డు వినపడ్డు అంత సాఫ్ట్గా ఉండే నెమ్మదిగా ఉండే పర్సన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. పోతే సక్సెస్ వచ్చిన తర్వాత మాట్లాడుకోవాల్సిన చాలా విషయాలు ముందే ఒక్క 2 గురించి మాత్రమే చెప్పదలుచుకున్నా. తప్పకుండా సక్సెస్ అవుద్ది. మళ్ళీ సక్సెస్ఫుల్ ఫంక్షన్ రోజున మేము మాట్లాడడాన్ని మీరు చూసి మళ్ళీ ఆనందపడతారు. దర్శకుడు గురించి ప్రప్రథమంగా చెప్పాలి. ఈ దర్శకుడు మొదటి రోజున నేను షూటింగ్ చేసినప్పుడు మామూలుడు అనుకున్నాను, కానీ మామూలుడు కాదు, చాలా సరైనోడు ఈ సినిమా ఇండస్ట్రీకి. ఎక్సలెంట్గా ఈ సినిమాని తీసిపెట్టాడు. రేపు ఎవర్రా బోయపాటి అని మళ్ళీ మీరు అతని సినిమాలు ఇదివరకు సక్సెస్ఫుల్ సినిమాలు చూసినా కూడా మళ్ళీ ఎవర్రా ఈ బోయపాటి అని ఒక షాక్ తోటి మీరు ఈ సినిమాను చూస్తారు. అటువంటి వాడు బోయపాటి. ఆ తర్వాత ఈ సెలబ్రేషన్ చేసుకోవడానికి ముఖ్య కారకుడు మన తమన్ ఇంత మంచి మ్యూజిక్ మనకి ఇవ్వడం వల్ల, అది 10 రోజుల్లో జనంలో ఇంత క్విక్గా వెళ్ళడం వల్ల మనం ఈ పండగ చేసుకోగలుగుతున్నాం. తర్వాత బన్నీ గురించి చెప్పాలి కదా, నేను చెప్పడం లేదు, చిరంజీవి గారు చెప్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత అద్భుతమైన ఈవెంట్ని, ఇంత బిగ్ సినిమాని అందించడానికి సరైన వారు శ్రీ అల్లు అరవింద్ గారు అని సెలవిస్తూ
ఓకే, సో నెక్స్ట్ సాంగ్ మనం ఏవి చూడడానికి సిద్ధమైపోయాము. అండ్ ఆ సాంగ్ని మనకి చూపించడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. రాజకీయాల్లో రాణించిన వారు, అలాగే సినిమాల్లో ఎన్నో అద్భుతమైన సినిమాలు, తెలుగులో జీవన పోరాటం, గ్యాంగ్ మాస్టర్ లాంటి సినిమాల్ని మనకు అందించినటువంటి నిర్మాత, హిందీలో చాంద్నీ లంహే లాంటి సినిమాలు, అండ్ సంస్కృతం భగవద్గీతను అందించి నేషనల్ అవార్డ్ని అందుకున్నటువంటి సినిమా ద బెస్ట్ ఫీచర్ ఫిల్మ్గా ద ప్రొడ్యూసర్, కళాబంధు, కళారత్న శ్రీ సుబ్బిరామరెడ్డి గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. సార్, అలాగే సరైనోడు సినిమాలో క్యారెక్టర్ ఏంటి అని మమ్మల్ని అడగొద్దు, వారినే మనం అడిగి తెలుసుకుందాము. ఈ సినిమాలో ఎలాంటి పాత్ర పోషించారు, ఏం చేశారు అడిగి తెలుసుకుందామా శ్రీకాంత్ గారిని. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ శ్రీకాంత్ గారు. నలువైపులా సముద్రం ఉండడం ఇదే ఫస్ట్ టైం జరిగింది. సాధారణంగా విశాఖపట్నం వస్తే ఒకవైపు మాత్రమే సముద్రం కనిపిస్తుంది. ఇప్పుడు సముద్రం యువతల వైపు కూడా జనాలు కనిపిస్తూ ఉన్నారు, ఇక్కడ కనిపిస్తున్నారు, ఇటు ఉన్నారు, మా వెనకాల ఉన్నారు. సో ఎక్కడున్నా సరే మీ వెంటే ఉంటాము అన్న అభిమానులకి కృతజ్ఞతలు తెలియచెప్తూ వెరీ వార్మ్ వెల్కమ్ టు సుబ్బిరామరెడ్డి గారు అండ్ శ్రీకాంత్ గారు. సుబ్బిరామరెడ్డి గారు రాజకీయాల్లో ఎంత చురుగ్గా పనిచేశారో మనందరికీ బాగా తెలిసిందే. అయితే సంస్కృతం పట్ల, అలాగే కళల పట్ల, కళాకారుల పట్ల వారికి ఒక మక్కువ, ఇంట్రెస్ట్ ఎక్కువేనని చెప్పాలి. అందుకే ఈరోజు బిజీ షెడ్యూల్లో కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. వారికి స్వాగతం పలుకుతూ మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈరోజు విశాఖపట్నం రామకృష్ణ బీచ్లో అద్భుతంగా, అమోఘంగా ఒకవైపు మెగాస్టార్ అభిమానులు, మరొక వైపు అల్లు అర్జున్ అభిమానులు. మీ కోలాహలం ఎలా ఉందంటే సముద్రంలో ఉండే కెరటాలు కూడా భయపడిపోతున్నాయి మొత్తాన్ని చూసి. ఏది ఏవైనా మన విశాఖపట్నం, నా విశాఖపట్నం దాదాపు 30 సంవత్సరాల నుండి మీ గుండెల్లో ప్రేమ సంపాదించిన ఆ విశాఖపట్నంలో అద్భుతంగా, అమోఘంగా ఈరోజు మన అల్లు అరవింద్ ఇంత అద్భుతంగా ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేశాడు. బహుశా ఈ యొక్క నేల ఒక పవిత్రమైంది. మీకు తెలిసిన విషయమే, దాదాపు 30 సంవత్సరాల నుండి మహాశివరాత్రి నాడు నేను ఇక్కడ కోటి శివలింగాలు ప్రతిష్ఠ చేసి అభిషేకం చేయించి మీ అందరికీ పుణ్యం పంచిపెడుతున్నాం. అదే ప్రదేశంలో ఈరోజు సరైనోడు మన అల్లు అర్జున్ సినిమా ఆడియో ఓపెనింగ్ అంటే ఇక ఆ సినిమాకి తిరుగు లేదని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరొక విషయం ఏమిటంటే, నేను ఎన్నో సంవత్సరాలుగా వ్యాపారంలో ఉన్నా, రాజకీయంలో ఉన్నా, దేంట్లో సినిమా నిర్మాతగా ఉన్నా, అల్లు అరవింద్ ఏదో నాకు మ్యాజిక్ చేశాడు. నేను అల్లు అరవింద్ని ఎప్పుడు అభిమానంగా పొగుడుతూ ఉంటా. ఒక ఆర్గనైజర్, ఒక ప్లానింగ్, ఒక విజన్, ఒక స్కిల్ అద్భుతం ఎవరంటే అల్లు అరవింద్ అని చెప్పాలన్నమాట. దాదాపు 30 సంవత్సరాల క్రితమే చెప్పేవాడిని, ఏమయ్యా నువ్వు ఇంత తెలివిగలవాడివి, అప్పుడప్పుడు మాకు నువ్వే సలహా ఇవ్వాలని ఎప్పుడు కోరేవాడిని. ఈరోజు ఇంత అద్భుతంగా ఏర్పాటు చేశాడు అంటే అల్లు అర్జున్ ఎంత అద్భుతమైనటువంటి యాక్టరో, అదృష్టవంతుడు అటువంటి ఫాదర్కి అల్లు అరవింద్ ఉన్నాడు. మరొక విషయం ఏమిటంటే, బన్నీ అల్లు అర్జున్ కసిగా జీవితంలో నటుడయ్యాడు. కసి ఎలా? చిన్నప్పటి నుండి తనకు ఆదర్శమైన నటుడు ఎవరంటే నా ప్రియమిత్రుడు, ప్రాణ స్నేహితుడు, మెగాస్టార్ మన చిరంజీవి గారు. సో చిన్నప్పటి నుంచి నేను కూడా మా మామయ్య మారు, ఒక బాబాయ్ మారు మెగాస్టార్ కావాలని ఒక తపన, ఒక ఆలాపన, ఒక ఆశయం మనసులో ఉండింది. అదే పెట్టుకుని ఫస్ట్ సినిమా చూసాను నేను గంగోత్రి. ఆ గంగోత్రిలో తన యాక్షను, ఆ కాన్సన్ట్రేషను, ఆ ఫైటింగ్ సీన్సు, ఆ నటన చూస్తే నాకు అప్పుడే జ్ఞాపకం వచ్చింది. ఈ బన్నీ ఒక కసితో, ఒక అద్భుతమైనటువంటి మనసులో ఉంచుకొని ఒక శక్తివంతంగా నటనలోకి ముందుకు పోతున్నాడు. ఇది నీకు తిరుగు లేదని ఆ రోజు నేను అనుకున్నాను. ఈరోజు నిరూపించాడు. ఇప్పుడు చూడండి ఆ పాటలు ఏమి స్టైల్, ఆ యాక్టింగ్, ఆ డ్యాన్స్, అల్లు అర్జున్ ఫెంటాస్టిక్, అద్భుతంగా చేశాడు.
అట్లనే మంచి అమ్మాయి రకుల్ ప్రీతి సింగ్ని హీరోయిన్గా పెట్టారు. అమ్మాయి చాలా అందంగా ఉంది, చాలా బాగుంది. ఎందుకంటే మీకు తెలుసు, మీకు ఎంత హీరో స్ట్రాంగ్ అయినా పక్కన హీరోయిన్ కూడా మంచి అందంగా ఉండకపోతే మీరు నచ్చదు మీకు అందరికి. కాబట్టి అల్లు అరవింద్ తెలివిగలవాడు. ఒకవైపు మంచి అందమైన తన డైనమిక్ స్ట్రైకింగ్ పర్సనాలిటీ, మరి చిరంజీవి స్టైల్లో ఉన్నటువంటి తన కొడుకు బన్నీ ఉంటే, మరోవైపు హీరోయిన్ అద్భుతంగా రకుల్ ప్రీత్ సింగ్ ఉంటే, మరొకవైపు అద్భుతమైన క్యారెక్టర్లో శ్రీకాంత్ క్రికెట్ మ్యాచ్ విశాఖపట్నం ఏర్పాటు చేసినప్పుడు శ్రీకాంతే వచ్చి మీకు ఏర్పాటు చేశాడు. జ్ఞాపకం ఉందా లేదా? సో ఇప్పుడే చెప్తున్నాడు బన్నీ తను అద్భుతంగా నటించాడు నా సినిమాలో బాబాయ్ రోల్ కాదు అంతేనా, బాబాయ్ రోల్గా యాక్ట్ చేశాడు. శ్రీకాంత్ ఎప్పటి నుంచో యాక్ట్ చేస్తున్నాడు, ఇంకా చిన్న కుర్రవారినే ఉన్నాడు. నాకు అర్థం కావట్లేదు సీక్రెట్. ఏదేమైనా మరొక వైపు బోయపాటి సీన్ చూస్తే మనిషి ఇందాక అరవింద్ చెప్పినట్టుగా అన్ఇంప్రెసివ్గా అట్టట్ట ఉంటాడు, కానీ మంచి ఘటికుడు, మంచి శక్తివంతుడు, మంచి తెలివిగలవాడు. ఈరోజు అల్లు అరవింద్ మరి వీళ్ళందరూ కూడా చిరంజీవి గారు వాళ్ళందరూ కూడా బోయపాటి సీన్ని పొగుడుతున్నారు అంటే అతను ఎంత మేధస్సు ఉందో చెప్పాలన్నమాట. అదే రకంగా తమంత్ మ్యూజిక్ డైరెక్టర్ ఈరోజు ఈ మధ్య అసలు పాటలే మర్చిపోయినాం. అలా కాకుండా అతను కూడా ఒక ఆశయంతో, ఒక కసితో అద్భుతంగా మ్యూజిక్ తయారు చేశాడు. ఏది ఏవైనా ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం నంబర్ 1 పట్టణం, అంతకు మించింది లేదు. విశాఖపట్నం ఫ్యాన్స్ టాప్, విశాఖపట్నం టాప్, మీరందరూ టాప్, మెగాస్టార్ ఫ్యాన్స్ టాప్, అల్లు అరవింద్ టాప్, అల్లు అర్జున్ బన్నీ టాప్. సో అందరూ కూడా ఇక్కడ అద్భుతంగా మీ ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని, మీ చైతన్యాన్ని చూస్తూ ఉంటే నేను కూడా 25 ఏళ్ళ కుర్రడు మాది అయిపోయినట్టుగా చెప్తున్నాను. ఇకపోతే ఆఖరిగా నా స్నేహితుడు ఇక్కడ మంత్రి అయినటువంటి గంటా శ్రీనివాస్ని మెచ్చుకోవాలి. కారణం ఏంటంటే ఆయన ఇచ్చినటువంటి ధైర్యంతోనే, ప్రోత్సాహంతోనే అల్లు అరవింద్ ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాడు. ఏది ఏవైనా యావత్ భారతదేశంలోనే విశాఖపట్నం ఒక అద్భుతమైనటువంటి మహాపట్టణం. ఆ పట్టణంలో విశాఖపట్నంలో మీ యువకులంతా కూడా ఒక అద్భుతమైనటువంటి శక్తివంతులు. మీ అందరి సమక్షంలో ఈరోజు సినిమా తీశారంటే, సరైన ఆడియో ప్రోగ్రాం చేశారంటే దానికి ఇంకా తిరుగు లేదని మరొకసారి తెలియజేస్తూ, మరి లోకోత్తరాయణ సంఘటన అని తెలియజేస్తూ అద్భుతంగా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది. విశాఖపట్నంలో మళ్ళీ మనం అల్లు అరవింద్ కార్యక్రమం చేయాలని చెప్తూ జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ సుబ్బరామరెడ్డి గారు, మీ ఆశీర్వాదానికి, మీ విషెస్కి. ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ చూడబోతున్నాము. బట్ బిఫోర్ దట్ మీరు ఆల్రెడీ చెప్పారు ఆయన బాబాయ్గా చేశారని. శ్రీకాంత్ గారి మాటలు విందాం అనుకుంటున్నాము. శ్రీకాంత్ గారు ప్లీజ్. హలో. మామూలుగా మాట్లాడటమే కష్టం నాకు. ఇంతమంది జనం ఎదురుగుండా మాట్లాడాలంటే చాలా టెన్షన్గా ఉంది. అందుట్లో అన్న ఎదురుగుండా మాట్లాడడం ఎక్కువ. ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన అన్నయ్యకి, అలాగే నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తి గంటా శ్రీనివాసరావు గారికి, అలాగే సుబ్బరామరెడ్డి గారికి, వీళ్ళందరికీ, ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ నా నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అన్నయ్యతో కలిసి శంకర్దాదా జిందాబాద్ చేశాను, శంకర్దాదా ఎంబీబీఎస్. అలాగే రామ్ చరణ్తో గోవిందుడు అందరే వాడేలే, అలాగే మళ్ళీ బన్నీతో ఈ సినిమా సరైనోడి సినిమా చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నిజంగా బన్నీని చూసినా అంతకుముందు అన్నయ్య అంటే తెలుసు. నేను అన్నయ్యకి ఎంత కష్టపడి వచ్చారో ఈరోజు ఇంతమంది ఫ్యాన్స్ని సంపాదించుకుని ఆయన కష్టం ఎంతో అందరికీ తెలిసింది. అదే కష్టాన్ని వీళ్ళు ఫాలో చేస్తూ అటు రామ్ చరణ్ కానీ ఇటు బన్నీ కానీ నిజంగా వాళ్ళని సెట్లో చూస్తుంటే నిజంగా ముచ్చటేస్తుంది. మేము ఇంత కష్టపడలేదు మేము అంతకుముందు అనే ఫీలింగ్ వాళ్ళని చూస్తే తెలిసింది. నిజంగా ఈరోజు ఒక మెగా హీరో కొడుకని రామ్ చరణ్కి కానీ, ఒక మెగా ప్రొడ్యూసర్ అరవింద్ గారి కొడుకని బన్నీకి కానీ ఏమాత్రం కూడా ఒక భేషజం లేకుండా ఒక పెద్దలకి గౌరవిస్తూ, ఒక రెస్పెక్ట్ ఇస్తూ, వాళ్ళు నిజంగా ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళ వెనకాల ఎంతో ఉన్నా సరే ఈరోజు వాళ్ళు కష్టపడే విధానం చూస్తే సెట్లోకి రాగానే ఒక డెడికేషన్గా, ఒక మెడిటేషన్ లాగా వాళ్ళు ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవ్వడం కానీ నిజంగా బన్నీ హ్యాట్స్ ఆఫ్. నేను చూసి నేను చాలా నిజంగా సీనియర్స్ అయినా సరే చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే అంతకుముందు రామ్ చరణ్ కానీ అంతకుముందు ఫంక్షన్లో కూడా నేను చెప్పడం జరిగింది. ఈరోజు చాలామంది ఇక నెక్స్ట్ వచ్చిన జనరేషన్ నిజంగా వీళ్ళని చూసి మేమందరం ఎలా అయితే అన్నయ్యని చూసి
ఒక ఇన్స్పైర్ అయ్యి ఇండస్ట్రీకి వచ్చి అదే ఒక డెడికేషన్తో అదే రెస్పెక్టబుల్ సినిమా ఇండస్ట్రీ మీద ఉంటూ ఎలా చేస్తున్నాం, అలాగే వాళ్ళు కూడా ఈరోజు బన్నీని, రామ్ చరణ్ని, పవన్ కళ్యాణ్ని, వీళ్ళందరినీ, ఎన్టీఆర్ని కానీ, మహేష్ బాబుని, అందరినీ, వీళ్ళందరినీ చూసి ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. రేపొద్దున నా కొడుకే వస్తాడు, వాళ్ళకి అదే చెప్పాను, నువ్వు ఇన్స్టిట్యూట్లకి వాళ్ళకి వెళ్ళక్కర్లేదురా, ఒక్కసారి 2-3 రోజులు వచ్చి బన్నీ చేస్తున్న యాక్టింగ్ చూడు, నీకే తెలుస్తుంది అని చెప్పాను. అంత డెడికేటెడ్గా డైలాగు ఫస్ట్ వస్తే డైలాగ్ దగ్గర నుంచి డ్యాన్స్ మూమెంట్లు అయితే ఆయనతో నాకు అన్నయ్యతో చేసినప్పుడు ఎలా టెన్షన్ ఫీల్ అయ్యానో శంకరదాద ఎంబీబీఎస్లో, అలాగే ఈరోజు బన్నీతో ఒక మూమెంట్ పెట్టారు నాతో. నాకు అవసరమా అని అడిగాను నేను బన్నీతో డ్యాన్స్ అనే, కానీ లేదు చేయాలి అని బన్నీనే పట్టుబట్టి నాకు ఆయన బన్నీతో ఒక మూమెంట్ కూడా చేయడం జరిగింది. అలాగే అంతకుముందు రామ్ చరణ్తో చేశాను. ఐఎమ్ వెరీ హ్యాపీ బన్నీ, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ సినిమా చేయడం. అలాగే బోయపాటి సీను ఈరోజు మనకున్న పెద్ద డైరెక్టర్స్లో పెద్ద డైరెక్టరు, మంచి డైరెక్టరు. అతనికి ఏం చేయాలో అతనికి తెలిసిన డైరెక్టర్ ఈరోజు బోయపాటి సీను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక బాబాయ్ క్యారెక్టర్ ఇచ్చావు మంచి సినిమాలో. డెఫినెట్గా ఈ సినిమా సరైనోడి సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నేను చూశాను డబ్బింగ్ చెప్పేటప్పుడు చాలా సీన్లు, సీను చూడబోయా అని చూపించారు. నిజంగా చాలా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. బన్నీ కొత్త బాడీ లాంగ్వేజ్. ఇంతవరకు అంతకుముందు రాణి రుద్రమాదేవి సినిమా చూసినప్పుడు ఒక షాక్ అయ్యాను నేను ఆ క్యారెక్టర్ చూసి. అటువంటి క్యారెక్టర్ చేయాలంటే చాలా గట్స్ కావాలి. సో బన్నీ ఈ సినిమా కూడా ఒక డిఫరెంట్ వేరియేషన్గా ఉంటుంది. సో మేము కూడా ఈగర్లీ వెయిటింగ్ ఈ సినిమా రిలీజ్కి. థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ శ్రీకాంత్ గారు, సుబ్బరామరెడ్డి గారు, నెక్స్ట్ సాంగ్ మై ఎమ్మెల్యే ఒకసారి చూసేసి వెళ్దురు కానీ. రెడీ ఫర్ ద నెక్స్ట్ సాంగ్ సార్? అరే మై ఎమ్మెల్యే 2 సార్లు రాశాడు. ఎవరు రాశారు తెలుసా మీకు? అనంత్ శ్రీరామ్ గారు ఇక్కడే ఉన్నారు. అనంత్ శ్రీరామ్ గారు ఒకసారి రండి. ఇంతకీ మై ఎమ్మెల్యే అని 2 సార్లు ఎందుకు రాశారండి? మీరు మాటీ అవార్డ్స్ అని ఒకటి చేస్తారు కదా, అందులో TEAలో టెలివిజన్ ఎంటర్టైన్మెంట్ అవార్డ్స్ అని వస్తుంది. మళ్ళీ అవార్డ్స్ అని ఎందుకు అంటున్నారు? నాకు కావాలి. ఐ న్యూ ఇట్. నాకు చాలా అవసరంగా కావాలి. ఐ న్యూ ఇట్. సో ఎమ్మెల్యే అంటే మై లవ్లీ ఏంజల్, మై లక్కీ యాపిల్. ఓహో, సో ఇప్పటి నుంచి అలా కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. దీనికి వేరే ఎమ్మెల్సీ కూడా ఉందా అండి ఏమైనా? డబ్బులు ఇస్తే అది కూడా రాస్తాం. అరవింద్ గారిని అడుగుతాం అయితే. చెప్పండి ఈ సాంగ్ గురించి మాకు. పడిలేచిన సముద్ర తరంగం అల్లకల్లోలాన్ని కూడా కోలాహలంగా మార్చిన సంకల్ప మారుతం, తుఫాను తుక్కు రేగొట్టిన ఉక్కు నగరం విశాఖ ప్రజలకి నమస్కారం. ఎప్పుడైనా చిన్న ఓటములు ఎదురైనప్పుడు నిరుత్సాహంతో ఉంటే ఒక్కసారి విశాఖ ప్రజలను తలుచుకుంటే చాలు, విజయాల వంతట మా ముందు వాళ్తాయి. ఇలాంటి ప్రాంతంలో ఈ వేడుక జరగడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ ఎమ్మెల్యే పాట మై లవ్లీ ఏంజల్, ఈ పాట రాయడానికి కారణం ఏంటంటే, అల్లు అరవింద్ గారి దగ్గర నుంచి అమలాపురంలో సగటు యువకుడు వరకు అందరూ తన గర్ల్ ఫ్రెండ్స్ని, భార్యల్ని, జీవిత భాగస్వాముల్ని ఎమ్మెల్యే అని పిలుచుకోవాలన్న ఉద్దేశంతో ఈ పాట రాయడం జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అదే జరుగుతుందని నమ్ముతున్నాను. ఇంత మంచి అవకాశం ఇచ్చిన బోయపాటి శ్రీను గారికి కృతజ్ఞతలు, మంచి బాణి ఇచ్చిన తమన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమిస్తుంది. మీరు అలాగే మీ ఆవిడ్ని పిలుస్తూ ఉంటారా? లేదండి, వేరే పేర్లు. మీరు ఎంతైనా లిరిక్ రైటర్ కదా, ఎన్ని పేర్లైనా పెట్టుకోగలరు. అసలు పేరు గుర్తుందిగా? ఒక్కో పేరుని ఒక్కో పాటకు వాడుకోవాలి. ఇది ఒక పేరు, ఇంకా చాలా పేర్లు వాడుకుంటాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీరామ్ గారు. స్టెప్పుల్లో స్ప్రింగ్ లాంటోడు, డైలాగు చెప్పడంలో డైనమైట్ లాంటి వాడు, యాక్షన్ సీక్వెన్స్లో తిరుగులేని వాడు, టోటల్గా సరైనోడు. టీజర్ చూద్దాము. ఇప్పుడు సరైనోడుతో సరిగ్గా ఊర్ర మాస్గా కనిపించబోతున్నారు మన అల్లు అర్జున్. ఓకే, సో నెక్స్ట్ సాంగ్ లాంచ్ కన్నా ముందు, నెక్స్ట్ సాంగ్ మనం ఏది చూడడం కన్నా ముందు
మంత్రివర్యులు శ్రీ గంటా శ్రీనివాసరావు గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్గా ఇక్కడ జరుగుతుందన్న, ఈ కార్యక్రమం ఇక్కడ జరగడానికి పునాది వేసిన వారు అన్న మంత్రివర్యులు శ్రీ గంటా శ్రీనివాస్ గారే. వారిని సాదరంగా వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. అండ్ అలాగే ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ఆర్ అల్లు శిరీష్. అల్లు శిరీష్ అల్లు అర్జున్ గారు డాన్స్ అలాగే డైలాగ్స్ యాక్షన్ సీక్వెన్సెస్తో నా వైపు కాంపిటీషన్కి రాకుండా ఆగిపోయారు. కానీ శిరీష్ యాంకరింగ్ వైపు కూడా వచ్చేసాడు. శిరీష్ అండ్ గంటా శ్రీనివాస్ గారికి స్వాగతం పలుకుతున్నాము. సార్, అ వెరీ వార్మ్ వెల్కమ్ టు యూ. మంత్రి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. సిటీ ఆఫ్ డెస్టినీ ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్, అందరికీ నచ్చే నగరం, అమెరికా ప్రభుత్వం చేత కూడా ఒక స్మార్ట్ సిటీగా గుర్తించబడి భారత ప్రభుత్వం కూడా ఏదైతే క్లీన్ గ్రీన్ సిటీలో ఆల్ ఇండియా లెవెల్లో 5th ప్లేస్ సంపాదించుకొని ఇటీవలనే ఐఎఫ్ఆర్ లాంటి ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ చేసి ప్రపంచ పట్టణంలోని ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న విశాఖ నగరంలో మరి ఏదైతే సినిమా పరిశ్రమ విశాఖ రావాలని కోరుకుంటున్నామో దానికి శ్రీకారం చుడుతూ మరి అడిగిన వెంటనే ఒప్పుకోలేదు అరవింద్ గారు. అయితే చాలా తర్జన భర్జన పడిన తర్వాత ఈ ఆడియో సెలబ్రేషన్ ఫంక్షన్ విశాఖలో పెట్టడానికి ఒప్పుకొని మరి విశాఖకి గుర్తింపించినందుకు ముందుగా మరి మిత్రులు అరవింద్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన అన్నయ్య చిరంజీవి గారు రావడంతో ఈ కార్యక్రమానికి మరింత నిండుదనం చేకూరింది. మరి సినిమాకు పనిచేసిన యూనిట్ మొత్తానికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మామూలుగా బన్నీని చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను నేను. ఒక రకంగా చెప్పాలంటే తను ఒక్కొక్క చిత్రానికి ఎలా కావాలో అలా మలుచుకుంటూ వచ్చి ఈరోజు ఒక వెర్స్టైల్ ఆర్టిస్ట్గా తయారయ్యి మరి అందరి అంచనాలకి కూడా మించిపోతూ చిత్రానికి అభివృద్ధి చెందుతున్నందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, అలాగే డైరెక్టర్ బోయపాటి గారి దగ్గర నుంచి చిత్రంలో యాక్ట్ చేసిన మిత్రులు శ్రీకాంత్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలి, ఆ సినిమాలో పాట ఉన్నట్టుగా బ్లాక్ బస్టర్ లాగా కావాలి. మళ్ళీ అరవింద్ని ఇక్కడ రిక్వెస్ట్ చేస్తాం, సినిమా సక్సెస్ సెలబ్రేషన్ కూడా ఆడియో సెలబ్రేషన్ ఎలా చేశారో మళ్ళీ సక్సెస్ సెలబ్రేషన్ కూడా వైజాగ్లో ఇక్కడే చేయాలి, ఇదే వేదిక చెప్పని కోరుకుంటూ విష్ యూ ఆల్ ద బెస్ట్. బన్నీ, సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నా. ఓకే, ఇప్పుడు శిరీష్ మాట్లాడతారు. వైజాగ్ నివాసులందరికీ నమస్కారం. అండ్ ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, ఎస్పెషలీ మా గురు, మా హీరో మెగాస్టార్ చిరంజీవి గారికి. అందరూ అంటుంటారు ఏంటి చిరంజీవి గారు 150th ఫిల్మ్ ఎప్పుడు, 150th ఫిల్మ్ ఎప్పుడు అని. నా లెక్కలో ఆయన ఆల్రెడీ 500 ఫిల్మ్స్ ఎప్పుడో దాటేశారు. ఎందుకంటే లాస్ట్ 20 yearsలో మన ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి హీరోలోనూ మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు. ఆయన ప్రభావం ఉంది. మీరు నాకు ఏ సినిమాలో చూసినా చిరంజీవి గారు స్టెప్లా ఉంది, అది ఆయన డైలాగ్లా ఉంది, ఆయన మ్యానరిజంలా ఉంది అని చెప్పి. సో నా లెక్కలో ఆయన ఆల్రెడీ 500 ఫిల్మ్స్ క్రాస్ చేస్తారు. అండ్ బాస్, మీరు టైం తీసుకోండి, కూల్గా మీ 150 ఇవ్వండి. అప్పటి వరకు జనాల్ని గుర్తు చేయడానికి పవన్ కళ్యాణ్ గారు, బన్నీ, చరణ్, నేనే కాదు మన ఫ్యామిలీ, బయట ప్రతి హీరో మిమ్మల్ని జనాలు గుర్తు చేస్తూ ఉంటారు. సో ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు దట్. మీ ముందు మాట్లాడడం కొంచెం టెన్షన్గా ఉంది కానీ బయట పెట్టాలి. సో బన్నీ విషయం చెప్పాలంటే, నాకు ఆర్య అప్పుడు ఫ్రెండ్, దేశముద్రికి అన్నయ్యగా మారాడు. రేసు గురం వచ్చేసరికి నిజంగా నాకు ఒక గురువును, ఒక మెంటర్ కింద తయారాడు బన్నీ. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ అన్ ఇన్స్పిరేషన్. నాకే కాదు, యూత్ చాలామంది కూడా నీ లవ్ లైఫ్ ఒక ఇన్స్పిరేషన్. అండ్ ఈ సినిమా నిర్మిస్తున్న మా గురుగారు, మా నాన్నగారికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. అలాగే బన్నీని ముందు సినిమాల్లో మాస్గా చూసాం, కానీ ఫస్ట్ టైం ఓరా మాస్గా చూపించిన బోయపాటి గారి, మా డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ. అలాగే బ్రదర్ తమన్, ఎక్స్ట్రాడినరీ ట్యూన్స్ ఇచ్చావు రేస్ గురు, మ్యాన్ దిస్ ఫిల్మ్. అలాగే నా సినిమా కూడా మంచి ట్యూన్స్ ఇచ్చినందుకు.
అండ్ ఐ విష్ శ్రీకాంత్ అన్నయ్య అండ్ ఆది ఆల్ ది బెస్ట్. అండ్ ఒక ముక్క నా ఫ్రెండ్ రకుల్ గురించి చెప్పాలి. మెగా హీరోయిన్ అన్న ట్యాగ్ ఎవరికైనా నిజంగా చెల్లుద్దంటే అది రకుల్ ప్రీత్కే. ఎందుకంటే ఇండస్ట్రీలో రాకముందు నుంచి తను ఇంటర్వ్యూస్ చదివాను. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ముందప్పటి నుంచి నీ ఫేవరెట్ హీరో ఎవరంటే పవన్ కళ్యాణ్ అండ్ అల్లు అర్జున్ అనేది. ఇప్పుడే కాదు 3-4 ఏళ్ళకి అదే అంది. అండ్ వాళ్ళతో బండితో వాళ్ళ సినిమా చేస్తుంది, చరణ్తో 2 సినిమాలు, అలాగే కళ్యాణ్ గారితో కూడా ఒక సినిమా త్వరలోనే చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఆ మెగా హీరోయిన్ ట్యాగ్ నిలబెట్టినందుకు రకుల్ ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ, ప్రౌడ్ టు బి అ ఫ్రెండ్. ఐ విష్ ఎవ్రీబడి అండ్ ద హోల్ టీమ్ ఆఫ్ సరైనడు ఆల్ ది బెస్ట్. You speak so very well, Sirish. Such a good sense of humor also. శ్రీరస్తు శుభమస్తు కళ్యాణ ప్రాప్తిరస్తు అంటే అది ఎలాగో తర్వాత జరుగుతుంది కదా, నెక్స్ట్ యూఆర్ దేర్ నో. యా ఓకే సార్, ఒక్క నిమిషం వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఈరోజు ఈ ఆడియో సక్సెస్ కార్యక్రమానికి ద మెయిన్ స్పాన్సర్ పేరం గ్రూప్. సో పేరం హరిబాబు గారు, ద CEO ఆఫ్ ద గ్రూప్, వారిని సాధారణంగా వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము ఫర్ ద బ్రోషర్ లాంచ్. 7th వెంచర్ విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి ఆ వెంచర్ బ్రోషర్ లాంచ్ ఇప్పుడు జరగబోతోంది. అలాగే మార్కెటింగ్ హెడ్ శ్రీనివాసరావు బల్లా గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మోస్ట్ రెస్పెక్టబుల్ రియల్టర్స్ ఇన్ విశాఖపట్నం సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ 6 వెంచర్స్. దీనికి నిదర్శనం వారు డెవలప్మెంట్లో 100% చూపిస్తారు, అలాగే డాక్యుమెంటేషన్లో ఫుల్ క్లారిటీ ఉంటుంది. దట్ ఈస్ పేరం అనిపించుకుంటారు. సో పేరం హరిబాబు గారిని అలాగే శ్రీనివాసరావు బల్లా గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. 7వ వెంచర్ పేరమ్స్ ఆదిత్య రాయల్. పేరమ్స్ ఆదిత్య రాయల్ ఈరోజు ఆ బ్రోషర్ ఇక్కడ లాంచ్ అవుతుంది మంత్రివర్యుల చేతుల మీదుగా. మీ సొంతింటి కలకి ప్రతిరూపం అమ్మలాంటి పేరం గ్రూప్, మీ సొంతింటి కలకి ప్రతిరూపం అమ్మలాంటి పేరం గ్రూప్. సో పేరం గ్రూప్ నుంచి ద 7th వెంచర్ ఇన్ విశాఖపట్నం ఆదిత్య రాయల్, పేరమ్స్ ఆదిత్య రాయల్. పేరం గ్రూప్ రియల్ ఎస్టేట్ కంపెనీ సక్సెస్ఫుల్గా ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్లో 25 సంవత్సరాల నుంచి విజయ పతాకాన్ని ఎగరేస్తుంది. తిరుపతి, బెంగళూరు, అలాగే విశాఖపట్నం అండ్ హైదరాబాద్లో కూడా అద్భుతమైనటువంటి వెంచర్స్ని తీసుకొస్తూ ఉంది. ఇది విశాఖపట్నంలోని 7వ వెంచర్. సరైనోడు ఆడియో సక్సెస్ కార్యక్రమంతో అసోసియేట్ అయినందుకు పేరం గ్రూప్ హరిబాబు గారికి అలాగే బల్లా గారికి హార్టియెస్ట్ థ్యాంక్స్ చెప్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మంత్రి గారు, అండ్ థ్యాంక్ యూ శిరీష్. సుమ గారు మీ పక్క నుంచి అంటే ఎప్పుడు టెన్షన్ అండి, ఏం కౌంటర్ వేస్తారు అని చెప్పి. థ్యాంక్స్, ఈసారి వదిలేశారు. థ్యాంక్ యూ శిరీష్. అండ్ ద నెక్స్ట్ సాంగ్ పాడడానికి వేదిక మీదకి ఆర్ లవ్లీ సింగర్స్ని ఇన్వైట్ చేసేస్తున్నాము. MC వికీ అండ్ సమీరా ఆర్ లవ్లీ సింగర్స్. సమీరా ఈ మూవీలో తెలుసా అనేటువంటి సాంగ్ పాడింది, కానీ ఇప్పుడు పాడబోతుంది మాత్రం ప్రైవేట్ పార్టీ సాంగ్ అలాంగ్ విత్ వికీ. సో వేస్ వికీ? హే వికీ, పాటకు ముందే చెక్ అడుగుతున్నావేంటి? చలో లెట్స్ సింగ్ ద సాంగ్ ఫస్ట్ అండ్ దెన్ విల్ టేక్ ద చెక్. కమ్ ఆన్. అందరికీ నమస్కారం. ఏంటి తమన్ గారు, వాట్ ఇస్ దిస్? సేవ సారీ నథింగ్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. డైరెక్టర్ తమన్ గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. కాలింగ్ తమన్ గారు. ఘంటసాల సాయి శ్రీనివాస తమన్ శివకుమార్ గారికి స్వాగతం. అంత చిన్న హాల్ శిల్పకళా వేదికలో మాట్లాడడానికే చెమటలన్నీ పట్టేసి లోపల 10-20 టిష్యూ పేపర్లతో తిరుగుతాం. ఈరోజు సో మచ్ ఎంత మాటలు రావట్లే. సో జస్ట్ వాంట్ టు షో మా హార్డ్ వర్క్ ఏం చేసామని మా మ్యూజిక్లో చూపిద్దామని ఇంత దూరం వచ్చాం. జనరలీ ఒక కంపోజర్కి ఒక సూపర్ ఆర్టిస్ట్ దొరికితే దానికైనా ఒక సంతోషం ఏం లేదు, కోతికి కొబ్బరికాయ దొరికినట్టే. సో అలా నాకు కొబ్బరికాయ కాదు, ఫర్ రేసుగురం బన్నీ అంటే నాకు చాలా ఇష్టం. ఐ డ్రీమ్, కళలో నేను కనే హీరో బన్నీ. ఇతనికి కంపోజ్ చేయాలి, సాంగ్స్ కంపోజ్ చేయాలి. ఎందుకంటే బికాస్ ద జస్టిఫికేషన్ ఆఫ్ సాంగ్ కానీ సౌండ్ కానీ ఆ థియేటర్లో విజువల్గా కానీ చాలా రిఫ్లెక్ట్ అయ్యి చాలా ఇట్ గివ్స్ సో మచ్ హ్యాపీనెస్. ఒక కంపోజర్కి ఇట్ గివ్స్ సో మచ్ హ్యాపీనెస్, అండ్ ఆ హ్యాపీనెస్ కలిగించే హీరో బన్నీ. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ ద గ్రేటెస్ట్ ట్రస్ట్ ఆన్ మీ ఫర్ దిస్. అండ్
కమింగ్ టు డైరెక్టర్ బోయపాటి గారు, చాలామంది చెప్పారు ఆయన చాలా టెన్షన్గా ఉంటుంది ఆయన సినిమా అంత క్యారెక్టర్, అలానే హీ మెయింటైన్స్ బయట కూడా. సో నేను అనుకున్నాను కష్టం అయిపోద్దేమో బోయపాటి గారిని ఎలా ఈ సినిమా కంపోజ్ చేసి, ఎలా ట్యూన్స్ ఎలా ఆయన కంపోజ్ చేసి ఇలా వాగుతున్నారు, ఇలా చాలా భయపడ్డాను ఫస్ట్. బట్ ఎందుకంటే ఆయన పనిచేసిన మ్యూజిక్ డైరెక్టర్స్తో ప్రీవియస్గా అన్ని బ్లాక్ బస్టర్స్, అన్ని సినిమా కానీ, తులసి కానీ, లెజెండ్ కానీ, అన్ని సినిమాస్ చాలా పెద్ద మ్యూజికల్ హిట్స్. సో బోయపాటి గారితో ఈ సినిమా పనిచేసేటప్పుడు ఫస్ట్ ఒక 3-4 days ఇట్ టుక్ టైమ్ టు మీ, ఆయన్ని రీచ్ చేయడానికి టైం పట్టింది. బట్ ఆఫ్టర్ ఒక 3 రోజుల తర్వాత ఈజ్ బికమ్ మై బెస్ట్ ఫ్రెండ్, మోర్ దెన్ డైరెక్టర్లకైనా ఒక మంచి ఫ్రెండ్, ఒక బ్రదర్ లాగా. హీ గేవ్ సో మచ్ ఎనర్జీ ఫర్ ద ఫిలిం. ఎప్పుడు ఒక డైరెక్టర్ ఈజ్ నాట్ వీ కెన్ డూ గుడ్ ట్యూన్స్, బట్ ఆయన యాక్సెప్ట్ చేయకపోతే ఇంత మంచి ఆడియో దొరకదు. ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో టుడే వెరీ హ్యాపీ, మోర్ దెన్ రేసుగురం. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ ఆడియో, సరైనోడు ఆడియో. ఎందుకంటే కమర్షియల్ ఆల్బమ్ చేయడం చాలా కష్టం. లవ్ సినిమాలు ఎన్నైనా చేసేయచ్చు, ఎందుకంటే బికాస్ ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. లవ్ అనేది వెరీ ఈజీ, చాలా ఈజీగా చేసేయచ్చు. అందుకే మన సినిమాలో, మన డైరెక్టర్స్లో కమర్షియల్ డైరెక్టర్స్కి ఉండే రెస్పెక్ట్ లవ్ సినిమా డైరెక్టర్స్కి ఉండదు. సో కమర్షియల్ సినిమా తీయడం చాలా కష్టం. సేమ్ టైం డూయింగ్ మ్యూజిక్ ఫర్ కమర్షియల్ ఫిల్మ్స్ ఆల్సో సో డిఫికల్ట్, బికాస్ కరెక్ట్ అయిన ఐటమ్ సాంగ్ ఇవ్వాలి, ఇంట్రొడక్షన్ సాంగ్ ఇవ్వాలి. ఇట్స్ చాలా టెన్షన్. సో దానికి కరెక్ట్ అయిన హీరో, సరైన డైరెక్టర్, సరైన ప్రొడ్యూసర్స్ అందరూ దొరకకపోతే ఆ సాంగ్స్కి జస్టిఫికేషన్ కానీ ఇది దొరకదు. So today I'm very happy to be here. I thank my lyric writers Shri Mani, Anand Shriram garu and Ramjo Shastri garu for giving fantastic lyrics. And one person I wanted to say on the stage is my DOP, the cinema DOP, Mr. Rishi Punjabi. He has given fantastic visuals. Ante meer chustunnaru visuals, అంత ఎక్స్ట్రాడినరీ విజువల్స్ ఒక మ్యూజిక్ డైరెక్టర్కి. అని బికాస్ ఒక సౌండ్ని, ఒక సాంగ్ డిజైన్ చేసేటప్పుడు వీ టేక్ సో మచ్ స్ట్రెస్. ఒక కంపోజ్ చేసేటప్పుడు ఇది విజువల్గా ఇలా వస్తుందేమో అని ఫస్ట్ సాంగ్ని డ్రీమ్ చేసేది మేమే. ఇది ఇక్కడ తీస్తే బాగుంటుంది అలా అని. సో ఆ సాంగ్ 200% జస్టిఫికేషన్ చేసిన రిషికి మై థ్యాంక్స్. రిషి, వేర్ ఎవర్ యు ఆర్, యు ఆర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్ టుడే, థ్యాంక్ యూ సో మచ్. You gave us so much life for this film. I'm really happy and I thank you buddy. So and Allu Aravind garu, my first film in Geeta Arts నేను చేసేది. సో ఇంత పెద్ద సంస్థలో Magadira wala they have taken greatest films and I'm so happy to be part of their production house. And I thank Ashok garu, Bannivas garu and Babu garu and the whole team, Pullaya garu in Chennai. So all the team who have really worked really hard to make this album aina sare, ee cinema aina sare. So definitely ga 100 days function lo definitely ga mimmalni andarni definitely ga kalustanu. Idi na word, because I have seen the film. I am really happy, చాలా ఎక్సైటెడ్గా ఉంది. ఇంకా ట్రైలర్ కోసం, ఇంకా ట్రైలర్ వస్తుంది. ట్రైలర్ చూస్తే మీకు తెలుస్తుంది ఎంత కష్టపడ్డామని చెప్పి. సో వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రైలర్స్ ఆఫ్ మై లైఫ్ ఇస్ గోయింగ్ టు కమ్. ఐఎమ్ really హ్యాపీ. చాలా థ్యాంక్స్ ద హోల్ టీమ్. బట్ మీ సౌండ్ సరిపోలే, మా ఆడియోకైనా మీ సౌండ్ ఎక్కువ ఉంటుంది అనుకున్నాను. సో బన్నీతో ఎప్పుడు సినిమా చేసినా ఇట్స్ లైక్ డ్రీమ్ కమ్ ట్రూ. సో రెండు సార్లు హి హస్ టేకెన్ మీ టు డ్రీమ్స్. బన్నీ, విష్ థ్యాంక్ యూ అండ్ విషింగ్ నాకు ఇంకా చాలా డ్రీమ్స్ వస్తాయని ఐఎమ్ ప్రేయింగ్ గాడ్. And thank you so much. And I have to thank Rakul Preet Singh also. We have done so many films, Kick, Pandagi Chesko, Bruce Lee, and now Sarenodu. I'm really happy for her, for her success, and she's going really strong. And good luck, Rakul. Thank you so much, and thank you all. And ఇదే కొన్ని చిన్న విషయాలు మర్చిపోతూ ఉంటాం, బట్ ఇది చాలా పెద్ద విషయం. మెగాస్టార్ గారు చాలా థ్యాంక్ యూ. సారీ, చాలా చిన్నవాడిని, బట్ నాకు మిమ్మల్ని అన్నయ్య అన్న పిలవాలనే ఉంది. చాలా థ్యాంక్స్. సో లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ 150th ఫిల్మ్ సార్. ఇట్స్ మై డ్రీమ్. వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ తమన్ గారు. మీకు నిద్రపోయే టైమే లేదు. డ్రీమ్స్ ఎక్కడికంటారు చెప్పండి, మీకు అన్ని రియాలిటీలే, ఆల్ రియాలిటీస్. ఓకే, సో ఈరోజు కనిపించే వాళ్ళు నా ముందర అభిమానులు, పోలీసులు,
టెక్నికల్ టీమ్, కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ సరైనోడైతే కనిపించకుండా వెనక నుంచి వచ్చేవారే సాయి కుమార్ గారు. లెట్స్ వెల్కమ్ హిమ్. సాయి గారు సరైనోడు సినిమాలో ఒక కీలకమైన పాత్ర పోషించారు సాయి కుమార్ గారు. సాయి గారు వెల్కమ్. థ్యాంక్ యూ. అబ్బా ఈ ఆడియో కరెక్ట్ అండి ఇక్కడ అందరికీ. ఇందాకటి నుంచి నేను చాలా ట్రై చేస్తున్నాను ఆ లెవెల్ మెయింటైన్ చేయడానికి. ఒకసారి మీరు మాట్లాడండి. శుభ సాయంత్రం. గుడ్ ఈవినింగ్ వైజాగ్. మనూరే విజయనగరం. మంత్రివర్యులు గంటా శ్రీనివాసరావు గారికి, కళాబంధు మా సుబ్రహ్మరెడ్డి గారికి, మన మెగాస్టార్ అన్నయ్య చిరంజీవి గారికి. నేను వైజాగ్ రాగానే నాకు మొదట గుర్తుకొచ్చింది ఛాలెంజ్ సినిమా. సో నేను బాలనటుడిగా సినీ ప్రవేశం చేసి నాకు మెగా ఫ్యామిలీతో అనుబంధం 1972లో మద్రాసు వాణిమహల్లో ఎందరో సినీ ప్రముఖుల మధ్య నేను దుర్యోధనుడు మైసభతో ఔరా ఈ రచన చమత్కృతేమియో గాని అనే డైలాగ్తో ఆ రోజు ఆ ప్రముఖుల్లో పద్మశ్రీ అల్లు రామలింగయ్య గారు, ఆయన ఆశీర్వాదంతో ఈరోజు ఇంతవరకు సాగుతున్న నా సినీ ప్రస్థానంలో అల్లు అరవింద్ గారు నిర్మిస్తున్న ఈ సరైనోడ్లో ఒక మంచి పాత్ర చేయడం. ఎందుకంటే జనం కోసం పోరాడే ఒక ఐఏఎస్ ఆఫీసర్ పాత్ర. సో చాలా మంచి పాత్ర, చాలా మంచి సినిమా. అలా ఛాలెంజ్తో నా జీవితం మొదలయ్యి అన్నయ్య ఫ్యాన్స్ ఇంతవరకు ఎవ్వరూ మర్చిపోలేదు ఆ క్యారెక్టర్ని. ఎందుకంటే అన్నయ్య ఛాలెంజ్కి అన్నయ్య తెలివితేటలతో 500 రూపాయలు నేను అన్నయ్య దగ్గర లాక్కుని మళ్ళీ అన్నయ్యకి లాస్ట్లో క్లైమాక్స్లో అన్నయ్యకి 500 నేనే ఇవ్వడం జరుగుతుంది. ఆ రోజు ఉన్న థియేటర్లో ప్రతి ఒక్క ఫ్యాను అన్నయ్యకి 500 రూపాయలు అనుకునేవారు. నేను ఇవ్వడం నిజంగా ఈ రోజు వరకు మీరెవరు నన్ను మర్చిపోలేదు. అలాగే అన్నయ్య గారు అబ్బాయి, వాడి కంట్లో భయం లేదు, ఒంట్లో బెదురు లేదు, దెబ్బకి తిరుగులేదు, ఎవడు. సో ఎవడు ఆ తర్వాత ఇప్పుడు ఈ సరైనోడు. నిజంగా అన్నయ్య ఎంత కష్టపడి పైకి వచ్చారో అందరికీ తెలుసు. ఇందాక శ్రీకాంత్ చెప్పడం జరిగింది. అందరికీ తెలిసిన ఒక నగ్న సత్యం. అన్నయ్య గురించి ఎంత చెప్పినా సరిపోదు. మేమందరం అన్నయ్య స్ఫూర్తితో ఈరోజు మా ఆది కూడా అన్నయ్య చేతుల మీదుగా అన్నయ్య ఫస్ట్ ఆదిని ఆశీర్వదించారు. అలాగే ఈరోజు ఎంతోమందికి స్ఫూర్తిదాయకం మన అన్నయ్య చిరంజీవి గారు. సో ఆ కష్టే ఫలే అనే సిద్ధాంతాన్ని నమ్మి అలాగే చరణ్లో కానీ ఈరోజు మా బన్నీలో కానీ, ఎందుకంటే నాకు ఇష్టమైన సాంగు అతిలోక సుందరి, అది మా ఇంట్లో మా మధ్య జరిగే సాంగు. బన్నీ ఇంత మంచి డ్యాన్సర్ అయ్యిండి కూడా నాకు ఎప్పుడు చెప్తుంటారు, అన్నయ్య సాంగ్స్ కూడా కొన్ని లైవ్గా చూశాను నేను. కానీ బన్నీ ఆ పడుతున్న తాపత్రయం కానీ, ఆ తీసుకునే ఆ ఇంట్రెస్ట్ కానీ, ఆ డెడికేషన్ కానీ కొన్ని మంచి సీన్స్ చేయడం జరిగింది. బన్నీ, గాడ్ బ్లెస్ యూ. యు ఆర్ గోయింగ్ టు రాక్ 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 ఫర్ సో మెనీ ఇయర్స్ టు కమ్. అలాగే మా గాజియస్ రకుల్, మా ఏటీఎం శ్రీకాంత్. సో ఒక మంచి క్యాస్టింగ్తో, మంచి టెక్నీషియన్స్తో ఒక మంచి సినిమా మీ ముందుకు రాబోతోంది. సో వెరీ హ్యాపీ ఫర్ దట్. అలాగే సింహాతో, లెజెండ్తో దమ్ము చూపించిన భద్రా తులసి దర్శకుడు మా ఈ సరైనోడు. సో బోయపాటి సీను గారు పని రాక్షసుడు, చాలా అందరి చేత చాలా బాగా ఈ సినిమాలు. ఎందుకంటే ఆర్టిస్టులు చేయడం ఒక ఎత్తు, బ్యాక్గ్రౌండ్ కానీ ఆ జూనియర్ ఆర్టిస్టులు కానీ. నేను డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఒక 1000 సినిమాలు డబ్బింగ్ చెప్పుంటాను. నా బిగినింగ్ స్టేజెస్లో దర్శకుల్ని డబ్బింగ్ థియేటర్లో చూడడం జరిగింది. ఈ మధ్యకాలంలో మళ్ళీ బోయపాటి సీను గారిని ప్రతి విషయంలోనూ డబ్బింగ్ థియేటర్లో కూర్చుని ఆయన మొన్న శ్లోకాలు కూడా దగ్గరుండి చెప్పించుకుంటూ, నిజంగానే ఇలాంటి దర్శకులు ఇండస్ట్రీకి కావాలి. సో హ్యాపీ టు వర్క్ విత్ యూ సార్. అలాగే నాకు అన్నయ్యతోనే మళ్ళీ జ్వాల సినిమాలో చాలా మంచి వేషం మా రవిరాజా పినిశెట్టి గారు దర్శకుడు. సో వాళ్ళ అబ్బాయి ఆది, మా అబ్బాయి పేరు ఆదియే, నాకు ఈ ఆది అబ్బాయే. సో ఆది పినిశెట్టి చాలా మంచి పవర్ఫుల్ పాత్రలో ఈ సినిమాలో చేయడం, అలాగే మంచి స్టార్ క్యాస్ట్ మంచిది. అండ్ తమన్, నేను మెడ్రాస్ తేనాంపేటలో ఎస్ రాజేశ్వరరావు గారి ఇంట్లో ఎక్కువ పెరిగాను.
శివకుమార్ అక్కడ డ్రమ్స్ వాయిస్తూ ఉండేవాడు. ఆ శివకుమార్ అబ్బాయి మా తమ్మను. సో తమ్మన్ చాలా మంచి మ్యూజిక్ అందించాడు. సో ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్. అలాగే చాలామంది నేను స్టేజ్ మీద ఎక్కితే పోలీస్ స్టోరీ డైలాగ్ అడుగుతూ ఉంటారు. కనిపించే 3 సింహాలు మెగాస్టార్, పవర్ స్టార్. మెగా పవర్ స్టార్ అయితే ఇప్పుడు ఇక కనిపించబోయే 4వ సింహమే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. అలాగే నాకు ఈ మధ్య చాలా ఇష్టమైన డైలాగు, నేను తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఈడా ఉంటా. సో థ్యాంక్ యూ వైజాగ్, లవ్ యూ వైజాగ్. థ్యాంక్ యూ సాయి కుమార్ గారు. మీరు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడితే మియావ్ అన్నట్టు ఉంటుందేమో. థ్యాంక్ యూ ఎనీవే. అండ్ పోలీస్ టాపిక్ వచ్చింది, డైలాగ్ వచ్చింది కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్గా, ఇంతసేపు మేమందరం సేఫ్గా మీరందరూ అక్కడ ఉన్నారు అంటే దానికి కారణం ఇక్కడ విశాఖపట్నంలో ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది. వారందరికీ గట్టిగా ఒకసారి చప్పట్లు. మేమందరం వస్తాం వెళ్ళిపోతాం, కానీ వాళ్ళు లోకల్ అండ్ దే ఆర్ డూయింగ్ దే డ్యూటీస్. మనం ఎంజాయ్ చేస్తున్నాము, ఎంటర్టైన్మెంట్ అందుతుంది, బట్ దే ఆర్ ఆల్ సిన్సియర్లీ వర్కింగ్. సో థ్యాంక్స్ టు ద పోలీస్ డిపార్ట్మెంట్, హ్యాట్స్ ఆఫ్ టు యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఇప్పుడు బ్లాక్ బస్టర్ అని సినిమా పాట విడుదలైనప్పటి నుంచి మారుమ్రోగుతున్నటువంటి ఆ పాట ఏవి చూద్దాం. ఈ సాంగ్ని సినిమాలో గ్యారంటీగా మన బోయపాటి సీను గారు పెట్టుంటారు. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఏ సాంగ్ కరెక్ట్గా పడాలి, ఎక్కడ కొంచెం స్టోరీ కాస్త సీరియస్గా వెళ్తుందో, ఎక్కడ కామెడీ వేయాలి, అన్ని సమపాళ్లలో వేయగలిగినటువంటి డైరెక్టర్ బోయపాటి సీను గారు. ఓకే, సో ఇదే సాంగ్ని వినిపించడానికి వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము. రేసుగుర్రంలో సినిమా చూపిస్తా మామ పాట అదరగొట్టిన సింహ, అండ్ ఈ సినిమాలో మంచి మెలోడియస్ సాంగ్ తెలుసా తెలుసా పాడిన సమీరా. ఈ సాంగ్ ఒరిజినలీ పాడింది శ్రేయా ఘోషాల్ అండ్ సింహ. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ సింహ అండ్ సమీరా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సింహ మెగా ఫ్యామిలీలో హీరోస్ అందరికీ పాడారు, ఇంకా ఎవరికైనా మెగాస్టార్ గారికి ఒక్కళ్ళకే పాడాలి, ఆ డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ చేసుకుంటానని ఆ రోజే చెప్పాను సర్దార్లో, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇన్ని పాటలు పాడడానికి కారణం రేసుగుర్రంలో సినిమా చూపిస్తామా మా పాటని నా చేత పాడించినటువంటి ఎస్ఎస్ తమన్. నాకన్నా చిన్నవాడు, బట్ ఆయన బ్లెస్సింగ్స్ అండ్ థ్యాంక్స్ టు తమన్ గారు. తర్వాత నెక్స్ట్ ఎవరు మాట్లాడితే బాగుంటుంది? మీరందరూ ఎవరు? నేను మాట్లాడుతూనే ఉన్నాను అనుకోండి. నాలాగే ఇంకొక అందమైన అమ్మాయి కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. లెట్స్ ఇన్వైట్ హర్. తను మాట్లాడుతుంది ఇప్పుడు. దట్స్ అవర్ బ్యూటిఫుల్ హీరోయిన్ రకుల్ ప్రీత్. హాయ్ రకుల్. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఎప్పుడు ఎక్కిందో కానీ అప్పటి నుంచి అసలు దూసుకొని వెళుతూనే ఉంది. ఆ ఎక్స్ప్రెస్ అసలు ఆగటమే లేదు, ఆల్వేస్ ఆన్ ద రన్. ఎస్, అండ్ ఈ మధ్య డబ్బింగ్ కూడా అద్భుతంగా చెప్పేస్తోంది రకుల్. షీ స్పీకింగ్ సచ్ బ్యూటిఫుల్ తెలుగు. సో ప్లీజ్ గో హెడ్. ఇప్పుడు ఇది చెప్పిన తర్వాత తెలుగులోనే మాట్లాడాలి. హాయ్ వైజాగ్. ఇది వైజాగ్లో నా ఫస్ట్ టైం అండి. ఎప్పటి నుంచి వైజాగ్ రావాలని ప్లాన్ చేశాను, కానీ కుదరదు. బట్ వైజాగ్ గురించి చాలా విన్నాను అండ్ నాకు చాలా ఇష్టమే. ఎందుకంటే ప్రేక్షకులు ఇక్కడ రియల్ సినిమా లవర్స్, రియల్ మూవీ లవర్స్. అండ్ నా మూవీ రిలీజ్ టైంకి టాక్ తెలుసుకోవాలంటే నేను ఎప్పుడు వైజాగ్లో ఏం టాక్ జరుగుతుంది అని అడుగుతాను. సో ఈరోజు ఇక్కడ సరైనోడు మూవీతో రావడం చాలా ఆనందంగా ఉంది. సరైనోడు మూవీతో నాకు చాలా గొప్ప మనుషులు, అంటే ప్యాషన్ ఉన్న మనుషులతో పని చేసిన అవకాశం దొరికింది. ఫస్ట్లీ బోయపాటి సార్. కమర్షియల్ సినిమా అంటే ఏంటి తనకి బాగా తెలుసు. ఒక యాక్టర్కి ఏ బాడీ లాంగ్వేజ్ సూట్ అవుతుందా లేదా అని కూడా చాలా బాగా తెలుసు. అండ్ నన్ను ఒక కొత్త లుక్లో, అంటే నో మేకప్ లాగా, పర్ఫార్మెన్స్ లాగా లుక్లో ప్రజెంట్ చేసినందుకు చాలా పెద్ద థ్యాంక్ యూ సార్. హీరో గారు, సో నేను ఇప్పుడు శిరీష్ కూడా చెప్పారు, చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను దట్ అల్లు అర్జున్ ఇస్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ యాక్టర్స్. మళ్ళీ చెప్తున్నాను. అండ్ ఈ మూవీలో పని చేసిన తర్వాత నా రెస్పెక్ట్ ఇంకా పెరిగింది. ఎందుకంటే ఐ లెర్న్ ఫ్రమ్ హిమ్ దట్ no matter how high you reach in life, you have to be grounded.
ఎంత ప్యాషన్, ఎంత డెడికేషన్, అండ్ ఎప్పుడూ ఎక్స్పెరిమెంట్ చేయాలని అది థాట్తో హీ కీప్స్ వర్కింగ్. అండ్ ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ అండ్ ఐ హోప్ యూ రీచ్ గ్రేటర్ హైట్స్. ప్రొడ్యూసర్ గారు అల్లు అరవింద్ సార్, యాక్చువల్లీ ముందు బిఫోర్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ విత్ హిమ్ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు ఏమో అలా నాకు ఫీలింగ్ ఉంది. బట్ పని చేసిన తర్వాత తెలిసింది దట్ హీ ఈజ్ సచ్ అ లవ్లీ పర్సన్, సచ్ అ గ్రౌండెడ్ పర్సన్, ఎంత మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది. And really, sir, I think Geeta Arts is one of the most professional production houses to be working with, and I'm glad that I got that opportunity. Taman, the man, like I call you, thank you so much for giving such amazing music. Thank you for giving me Telusa Telusa. Music already వాళ్ళు చాలా పెద్ద హిట్ చేసేసారు. So I wish you all the success. Sorry, చిరంజీవి సార్, గుడ్ ఈవినింగ్. నాకు చిరంజీవి సార్తో పనిచేసిన అవకాశం ఆల్రెడీ దొరికింది, అండ్ I'm really happy that I got that chance, and thank you so much for coming here and blessing us, sir. And Rishi Punjabi, the cinematographer, he has really shot the visuals very well. Ante meeru movie chusin tarvata meeku telustadi. So once again, thank you to the entire team of Sarayanodu for giving me this experience and enta manchi oka role naaku ivvadaniki. And మీ ప్రేమతో నేను నా కెరియర్లో ఒక యాక్టర్ లాగా ఇక్కడి వరకు వచ్చాను. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి, అంటే ఇలాగే ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను మళ్ళీ వైజాగ్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అజ్ బాబాయ్ అసలు ఏం మాట్లాడుతుందండి అమ్మాయి? లర్న్ చేశాను. అసలు ఇప్పటి వరకు తెలుగు వచ్చేస్తుంది, నెక్స్ట్ ఈ ఆశలన్నీ కూడా పట్టుకొని మాట్లాడేస్తున్నామో అని కంగారేసేస్తుంది నాకు. మీరు మాట్లాడుతుంటే అందరూ ఎంత నిశ్శబ్దంగా విన్నారంటే, రేపు రకుల్ మాట్లాడిన దాని మీద ఒక వ్యాసం రాయండి అంటే రాసేస్తారు. దే విల్ గెట్ all 10 out of 10. They were like literally all ears for you. కదా. So thank you so much, Rakul. Thank you so much. You always been lovely and pleasure having you. Thank you so much. Okay, so ఈ సినిమాని మనకు అందించినటువంటి డైరెక్టర్, ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, భద్రా సినిమా నుంచి ఇప్పటి వరకు ఎనలేని డెడికేషన్తో ముందుకు వెళ్తున్న బోయపాటి శ్రీను గారి గురించి ఒక స్పెషల్ ఏవి మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. విత్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్, చప్పట్లమ్మా. శ్రీను గారు, వెల్కమ్. అండ్ April 22 మూవీ విడుదల అన్న విషయం తెలిసింది. మీ దగ్గర నుంచి కన్ఫర్మ్ చేసుకొని చెప్దామని ఆగాను నేను. వాస్తవమే. ఓకే, సో శ్రీను గారు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. యాక్చువల్లీ టైం చాలా ఎక్కువైంది, తక్కువ మాట్లాడాలి, కానీ డైరెక్టర్గా నేను మాట్లాడాలి, తప్పదు. ముందుగా అందరికీ నమస్కారం అండి. ఎక్కడెక్కడి నుంచో గుండెల నిండా అభిమానంతో ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలి అని వచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులందరికీ, అలాగే ఈ కార్యక్రమాన్ని టీవీ ముందు కూర్చొని చూస్తున్న తెలుగు ప్రేక్షకులకి, విశాఖపట్నం వాసులకి, ఈ కార్యక్రమాన్ని పెద్ద మనసు చేసుకొని ఆశీర్వదించడానికి వచ్చిన రాజకీయ ప్రముఖులకి, సినిమా ప్రముఖులందరికీ, అలాగే విశిష్ట అతిథి, ఈ కార్యక్రమమే కాదు ఏ కార్యక్రమానికి వెళ్ళినా సరే పెద్ద మనసుతో ఆశీర్వదించే చిరంజీవి గారికి అందరికీ నా కృతజ్ఞత తెలియజేస్తూ, ముందుగా ఈ ఆడియో ముందు ఆల్రెడీ మీ ముందుకు వచ్చేసిందండి. పెద్ద సక్సెస్, అది అందరూ అంగీకరించిన విషయమే. ఈ ఆడియో ఇంత పెద్ద సక్సెస్ అవడానికి కారణం మెయిన్ మా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు. సో అతనికి నా కృతజ్ఞత తెలియజేస్తూ, అలాగే ఈ సినిమాకి మంచి ఆర్ఆర్ కూడా ఇచ్చారండి ఆయన. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ నేను ఆల్రెడీ చూశాను, సెకండ్ హాఫ్ మిక్సింగ్లో ఉన్నాం. సో తను ఏమి ఇచ్చాడు అనేది తెలుసు, రేపు మీరు స్క్రీన్ మీద చూస్తారు ఆ విషయం. ఇక ముఖ్యంగా సరైనోడు, ఈ సినిమా గురించి చెప్పాలంటే, ఈ సినిమాని అరవింద్ గారు నా భుజాల మీద పెట్టారండి. తప్పకుండా నా ప్రయత్నం శాయశక్తుల ఒక సినిమాని ఒక మంచి సినిమాగా, అంటే ఏదో కొత్తగా తీసాం, ఎర్రగా తీసాం, ఇవన్నీ కాదండి, ఒక మంచి సినిమా మాత్రం తీసాం. దానికి నా బాధ్యత ఎంత ఉందో నా శాయశక్తులో నేను ప్రయత్నించానని చెప్తున్నాను. అలాగే ఈ సినిమా ఏంటయ్యా అంటే, న్యాయం 4 కాళ్ళ మీద నిలబడాలి, అన్యాయానికి అసలు కాళ్ళే ఉండకూడదు అనే ఒక సొసైటీ మీద ఒక అద్భుతమైన గ్రిప్ ఉన్న కుర్రోడి కథే ఈ సినిమా.
అది రేపు మీరు చూస్తారు ఎలా ఉంటుంది ఏంటి వాట్ ఈజ్ వాట్ అనేది. దానికి నాకు అన్ని విధాలా సహకరించిన మెయిన్ నా 2 కళ్ళలాంటి నా కెమెరామెన్, అలాగే నాతో పాటు ఎప్పుడూ ట్రావెల్ చేస్తూ నాతో ఉండే నా బ్రెయిన్ను పంచుకునే రైటర్ రత్నం గారు, అలాగే నాకు సహకరించిన గోపీమోహన్ అండ్ రాజసింహ, అలాగే నా టీం మొత్తం A to Z, అంటే నా ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ అండ్ సురేష్, మిగతా నా ప్రొడక్షన్ టీం మొత్తం ఇందాక అరవింద్ గారు పరిచయం చేశారండి. ఆ టీం కానీ, అలాగే నా లైట్ ఆఫీసర్స్ దగ్గర నుంచి మమ్మల్ని సేఫ్గా తీసుకెళ్లే డ్రైవర్స్ వరకు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. ఇక ముఖ్యంగా గీతా ఆర్ట్స్, ఎంతోమంది చెప్పారండి, గీతా ఆర్ట్స్ గురించి మాట్లాడే అంత వయసు అనుభవం నాకు లేదు. కానీ ఒక మహానుభావుడి చేతుల మీదుగా స్థాపించబడిన ఆ సంస్థ గురించి ఒక చిన్న విషయం చెప్పాల్సింది ఏంటంటే, నేను గుంటూరు డెస్క్లో ఈనాడులో పనిచేశాను. ఈనాడుకు విలేకరిగా కొంతకాలం పనిచేశానండి. అలా పనిచేసి నేను రామోజీరావు గారి చేతుల మీదుగా బెస్ట్ డైరెక్టర్గా అవార్డు తీసుకున్నాను. అలాగే అన్నయ్య సినిమాకి, అంటే సాయిరామ్ ఆర్ట్స్, గీతా ఆర్ట్స్ ప్రెజెన్స్లో ఇదే సంస్థలో నేను ఒక అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశాను. మళ్ళీ అదే సంస్థలో ఈరోజు నేను డైరెక్టర్గా చేయడం అనేది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. గీతా ఆర్ట్స్ మెయిన్ నేను దాని గురించి ఇంకా ఏవీలో చూసామండి, ఆయన చెప్పారు, ఎంతో ఇది చేశాం. ముఖ్యంగా చెప్పాల్సింది అరవింద్ గారి గురించి అండి. అంటే అన్ని రంగాల మీద అద్భుతమైన అవగాహన ఉన్న ఒక మంచి వ్యక్తితో నేను పనిచేశానండి. చాలా నేర్చుకున్నాను. ఈ సినిమాకి ఆయన ఎంత పెట్టారు, ఏం చేశారు, ఏంటి, వాట్ ఈజ్ వాట్ అనేది రేపు మీరు సెల్యులాయిడ్ మీదే చూడాలి. అలాగే ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ గురించి చెప్పానండి. ఆర్టిస్టులు మెయిన్ శ్రీకాంత్ బాబాయ్ క్యారెక్టర్ చేశాడండి. తను ఒకటే తెలుసు, తనకి ఎక్కడికి వెళ్ళినా ఒక మంచి చేయాలి, మంచిగా చేసుకుని వెళ్ళిపోవాలి, ఆ సినిమా మంచిగా ఉండాలి, మన పరిసరాలన్నీ బాగుండాలి అని కోరుకునే ఒక పాజిటివ్ పర్సన్తో నేను పనిచేశాను. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. అలాగే నా హీరోయిన్స్, మీరు రేపు సినిమా చూసిన తర్వాత చెప్తారండి. రకుల్ ప్రీత్ సింగ్ ఇందాక తను చెప్పిందండి, నా లుక్ చాలా కొత్తగా చూపించారు అని చెప్పిందండి. ఇట్స్ ట్రూ. ఇప్పటి వరకు రకుల్ ప్రీత్ సింగ్ని ఒక క్యారెక్టర్లో చూశారు. నేను ఇచ్చిన దీనిలో కూడా మీకు ఒకటే చూపించాను, ఒకవైపే చూపించాను, రెండో వైపు చూపించలేదండి. తనని రేపు మీరు చూసిన తర్వాత చెప్తారంటే ఒక అమ్మాయి, ఈ అమ్మాయి మా ఇంట్లో అమ్మాయి అని ఫీల్ అయ్యేలా ఉంటుంది. అలాగే క్యాథరిన్ కూడా ఒక మంచి క్యారెక్టర్, అంటే ఎమ్మెల్యే క్యారెక్టర్ చేసింది, రివీల్ అయిపోయింది, చెప్పడంలో తప్పులేదు. ఆ క్యారెక్టర్ ఆ అమ్మాయి తప్ప ఇంకా ఎవరు యాప్ట్ కాదు లా ఉంటుందండి. అలాగే బ్లాక్ బస్టర్, నాకు ఇష్టమైన ఆర్టిస్ట్ అండి మన హీరోయిన్ అంజలి. బట్ నాకు ఆ అమ్మాయితో పని చేయడానికి సరైన అవకాశం ఎక్కడ రాలేదు. ఇందులో మాత్రం ఒక మంచి సిచ్యువేషనల్ వైజ్ వచ్చే ఒక సాంగ్ ఆ అమ్మాయి స్పెషల్ సాంగ్కి ఆ అమ్మాయి చేయాల్సిన అవసరం వచ్చింది, ఆ అమ్మాయి చేసిందండి. వీళ్ళందరూ చాలా 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 మంచి వ్యక్తులు. చాలా వాళ్ళతో పనిచేయడం అనేది నాకు చాలా హ్యాపీ. అట్ ది సేమ్ టైం ఒక హీరోని కరెక్ట్గా మనం ప్రొజెక్ట్ చేయాలి, ఆ హీరోని కరెక్ట్గా అతను బలం తెలియాలంటే బాల్ గాల్లోకి సిల్తే ఏముండదండి, బలమైన బాల్ ఉండాలి, క్వాట్టే బౌన్సాయి వస్తుంది. అది కావాలి అంటే ఎదురు పర్ఫెక్ట్గా నిలబడగలిగే ఒక డి అంటే డి అనగలిగే ఒక విలన్ ఉండాలి. విలన్ ఆర్ ఏదైనా అన్నాయండి. అది ఆ వెతికే ప్రాసెస్లో ముందు అనుకున్న తర్వాత ఆది పినిశెట్టి గారి గురించి రావడం జరిగిందండి. అరవింద్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఇది ఆది పినిశెట్టి చేస్తే బాగుంటుందండి. ఆయన శాఖ ఏమయ్యా, రవిరాజ పినిశెట్టి నాకు బెస్ట్ ఫ్రెండు, అతనేమో హీరో, ఆ కుర్రోడు హీరో తమిళ్లో చేస్తున్నాడు, ఆ కుర్రోడిని తీసుకొచ్చి ఎలా ఇది చేస్తాము అని అంటే, ఆలోచించండి సార్, మనకు హీరో బలంగా ఉండడం కాదండి, హీరో కన్నా బలమైన వాడు ఉన్నప్పుడే తంతే ఆడియన్స్ ఎంజాయ్ చేస్తాడు, కొడితే ఆడియన్స్ ఎంజాయ్ చేస్తాడు తప్ప లేదంటే మనకి ఇది రాదండి. అట్ ది సేమ్ టైం అతనికి ఇక్కడ అంత రెప్యుటేషన్ లేదు కదా అని అంటే కరెక్టేనయ్యా, అతను మంచి ఆర్టిస్టు, బాగుంటాడు, అన్నిటికీ పనికొస్తాడు, కానీ నిజంగానే తెలుగులో అతనికి అంత ఇంకా గుర్తింపు రాలేదు. ఈ సినిమా ద్వారా అయితే మాత్రం గ్యారెంటీ అతనికి గుర్తింపు వస్తుంది. కానీ నా ఫ్రెండ్కి నేను ఫోన్ చేసి ఎలా అడగాలి, రవిరాజా నాకు నీ కొడుకుని విలన్గా పంపించు అని చెప్పి అడిగితే బాగుంటుందా అన్నారు. సార్ ఓ పని చేయండి సార్, మీరు ఫోన్ చేసి ఆదిని అడగండి,
గ్యారంటీ మీకున్న రిలేషన్ రీత్యా నేను చెయ్యను అండు, అంకుల్ నేను కథ వింటాను అంటాడు ఎగ్గొట్టడానికి. గ్యారంటీ ఆ మాట అంటాడు. ఆ మాట అనిన తర్వాత నాతో కథ చెప్పించండి, నేను మాట్లాడతాను అని అంటే యాజ్ ఇట్ ఈజ్ ఆయన ఫోన్ చేశారండి. ఫోన్ చేస్తే సేమ్ డైలాగ్, అంకుల్ నేను కథ వింటాను అన్నారు. కరెక్ట్ అనే వింటానన్నారు అన్నాడు. సరే సార్ పిలిపించండి. వచ్చారు. 25 నిమిషాలు ఓన్లీ నేను నేరేట్ చేశానండి. 25 నిమిషాలు నేరేట్ చేసిన తర్వాత ఈ క్యారెక్టర్ నేను చేస్తున్నాను సార్, నాకు అసలు హీరోతో విలన్తో సంబంధం లేదు, నాకు ఇదే మెయిన్, ఈ క్యారెక్టరే మెయిన్ అని చెప్పి యాక్సెప్ట్ చేసి ఈ సినిమా చేశారండి. నిజంగా తను అప్రిషియేట్ చేయాలి. అట్ ది సేమ్ టైం ఈ విషయంలో నేను ఎందుకు ఇంత మాట్లాడానంటేనండి, మెయిన్ అప్రిషియేట్ చేయాల్సింది అరవింద్ గారిని. నిజమయ్యా ఒక కుర్రోడు బాగుంటాడు, డెఫినెట్లీ ఆ కుర్రోడికి మంచి ఇది ఉంది, ఫ్యూచర్ ఉంది, కానీ తెలుగులో అతనికి అంత ఇది లేదు కాబట్టి అతన్ని జనంలో తీసుకెళ్తే బాగుంటుంది, మా రవిరేజా కూడా హ్యాపీ ఫీల్ అవుతాడని చెప్పాడు. చూడండి సార్, చాలా గ్రేట్. అందుకని నాకు అరవింద్ గారు అంటే నాకు చాలా ఇష్టం. అలాగే ఈ సినిమాలో చేసిన ప్రతి వాళ్ళు అంటే సాయి కుమార్ గారి దగ్గర నుంచి, మన పృథ్వీ ఉన్నాడు, పృథ్వీ దగ్గర నుంచి, జీవి దగ్గర నుంచి, మొత్తం అందరూ ప్రతి ఒక్కళ్ళు చాలా అద్భుతంగా చేశారండి. ఎవరి గురించి నా మాట్లాడకపోతే మాత్రం క్షమించండి, ఎందుకంటే టైం లేదు. అట్ ది సేమ్ టైం ఇక నేను మాట్లాడాల్సింది నా హీరో బన్నీ సరైనోడు. నేను ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటేనండి, నాకు బాగా గుర్తు, గంగోత్రి అయిపోయిన తర్వాత ఫస్ట్ కథ నేనే చెప్పాను, బాబు నేను ఇది చేస్తాను సంవత్సరం ఇది అని చెప్పి నేను కథ చెప్పాను. అదే భద్ర. ఆ టైంలో తను ఆర్య ఉంది. అట్ ది సేమ్ టైం నేను ఇంత బలమైన కథ ఈ టైంలోనే చేస్తే లవర్ బాయ్ లుక్ పోతుందేమో అని చెప్పి, కానీ డైరెక్టర్ గారు ఒక మంచి కథ చెప్పారు, మీకు ఏ రోజు ఏ హెల్ప్ కావాలన్నా నేను ఉంటాను అని చెప్పి, నాకు ఉంటాను కాదు దిల్ రాజు గారికి ఫోన్ చేసి తనే తీసుకొని వెళ్ళి నాకు కథ చెప్పించి వెంటనే అడ్వాన్స్ ఇప్పించి నన్ను డైరెక్టర్ అవ్వడానికి సగం కారణమైంది తనేనండి. సో ఆ విషయం నేను ఈ స్టేజ్ మీద చెప్పడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా నేను. ఎందుకంటే చేసిన మేలు ఏ రోజు మర్చిపోకూడదండి. మనం ఏ స్టేజ్లో ఉన్నా ఎలా ఉన్నా పొరపాటును కూడా మర్చిపోకూడదు. అలాగే తన గురించి ఇంకొకటే చెప్పగలను, 2 మాటలే చెప్పగలనండి. ప్రతిభ దేవుడు ఇస్తాడు, వినయంగా ఉండు. కీర్తి మనుషులు ఇస్తారు, జాగ్రత్తగా ఉండు, నిలబెట్టుకో. ఈ 2 తెలిసి నడిచేవాడే బన్నీ. అట్ ది సేమ్ టైం బన్నీ గురించి ఇంకొక మాట చెప్పాలండి. బేసిక్గా నేను ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాను. బన్నీ అసలు కాడు. కృషి కషి ఈజ్ ఈక్వల్డ్ బన్నీ. ఇది మాత్రం నేను గుండె మీద చేసుకొని చెప్పగలను. తప్పకుండా తను ఎప్పుడు అలానే ఉంటాడు. నేను ఇంకా మంచి సినిమాలు తనతో గీతా ఆర్ట్స్లో నేను చాలా రెస్పెక్ట్గా ఫీల్ అయ్యే అరవింద్ గారి సంస్థలో నేను ఇంకా పనిచేయాలని చెప్పి కోరుకుంటున్నానండి. ఇక ముఖ్యంగా ఈరోజు నేను చెప్పాల్సింది విశిష్ట అతిథి చిరంజీవి గారి గురించి అండి. ఒకే ఒక్క మాట నేను వెళ్ళిపోతాను. నేను ఇదే గీతా ఆర్ట్స్లో అన్నయ్య సినిమాకి అసోసియేట్గా చేశానండి. ఆ సినిమాలో నా అనుభవాలు, ఆయనతో నేను చేసిన ఆ ట్రావెల్ తర్వాతే నేను డైరెక్టర్ అయ్యానండి. భద్రాకి ఆ తర్వాతే నేను డైరెక్టర్ అయ్యాను. అలాగే ఆయన గురించి ఒకే ఒక మాట చెప్తానండి. చెప్పాలి అంటే ఒక చిన్న చినుకులా స్టార్ట్ అయిన ఆయన సినీ ప్రస్థానం, ఒక చిన్న చినుకులా స్టార్ట్ అయిన సినీ ప్రస్థానం ఈరోజు విశాఖపట్నంలో గంభీరంగా కనిపిస్తున్న ఈ సముద్రం అంతా ఎదిగిందండి. సో ఆయన నుంచి మనం ఇది నేనేదో కొటేషన్ చెప్పట్లేదు, స్ఫూర్తి. బన్నీ కావచ్చు, శిరీష్ కావచ్చు, ఆది కావచ్చు, నేను కావచ్చు, లేదంటే ఎదిగే ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా సరే ఆ స్ఫూర్తిని తీసుకొని ముందుకు నడవాలని కోరుకుంటున్నాను. అలాంటి మంచి వ్యక్తితో నేను సినిమా పనిచేసి ఉండడం, ఆయనతో కలిసి నడిచి ఉండడం, ఇది ఎంతో నేను చాలా గర్వంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. అలాగే ఆనందంతో ఉరకలు తీస్తున్న ఈ అలలకు వెలగట్టలేము. అలాగే అభిమానంతో ఉర్రతలుగుతూ మమ్మల్ని ముందుకు నెడుతున్న మీ అభిమానానికి వెలగట్టలేము. ఒక మంచి సినిమా తీసి మీ ముందుకు తీసుకొచ్చి తప్ప
సో ఇప్పుడు చెప్తున్నానండి ఆ సరైనోడు గురించి ఒక్క మాట మీ అభిమానులకి మొత్తానికి ఒక్కటి మాత్రం చెప్పగలను. గుండె మీద చేసుకొని ఈ సినిమా చూడండి. థ్యాంక్ యూ, మీ బోయపాటి. థ్యాంక్ యూ. అండ్ మేము కూడా గుండెల మీద చేయి వేసి చెప్పగలము, ఇది డెఫినెట్లీ పాటలో మీరు చెప్పినట్టుగానే బ్లాక్ బస్టరే. ఓకే, సో నెక్స్ట్ సరైనోడు టైటిల్ సాంగ్ చూడబోతున్నాము. అది చూపించడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము డైరెక్టర్ పరశురామ్ గారిని. అల్లు శిరీష్ కాంబినేషన్లో సినిమాని మనకు అందించబోతున్నటువంటి డైరెక్టర్, సోలో సినిమా డైరెక్టర్ పరశురామ్ గారికి స్వాగతం. Perum Group proudly presents the audio success celebrations of Sarainodu. ఈ కార్యక్రమాన్ని మీరు జెమినీ మూవీస్, TV9, NTV, వనితలో అలాగే జై తెలంగాణ ఛానల్లో చూస్తూ ఉన్నారు. అండ్ ద మ్యూజిక్ ఈజ్ ఆన్ లహరి. ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై శ్రేయస్ మీడియా. అలాగే ఈ సినిమాతో ఒక మంచి క్యారెక్టర్లో మనకి కనిపించబోతున్నటువంటి వెరీ స్ట్రాంగ్ పాజిటివ్ యాక్టర్ ఆది పినిశెట్టిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఆది. పరశురామ్ గారు ప్లీజ్. వేదికను అలంకరించినటువంటి పెద్దలకి, మెగాస్టార్ చిరంజీవి గారికి, సుబ్రహ్మరెడ్డి గారికి, గంటా శ్రీనివాసరావు గారికి, అల్లు అరవింద్ గారికి అందరికీ నమస్కారాలు అండి. ప్రస్తుతానికి ఇండియా క్రికెట్ టీంలో కోహ్లీ ఎంత ఫామ్లో ఉన్నాడో బన్నీ కూడా అంతే ఫామ్లో ఉన్నాడు. ఈ ఫామ్ లైఫ్ లాంగ్ మీకు ఉండాలి బన్నీ. దగ్గర నుంచి చూసే అదృష్టం నాకు కూడా కలిగింది. సో ఫర్దర్గా నేను కూడా మీకు కథలు రాసుకోవాలి. అండ్ తమన్ గారికి, బోయపాటి సీన్ గారికి, ఎంటైర్ ఈ టీమ్ యూనిట్ మొత్తానికి ఒక పెద్ద సక్సెస్ ఇవ్వాలని భగవంతుని కోరుకుంటున్నాను. గీతా ఆర్ట్స్ లాంటి ఒక్క నిమిషం సార్, ఈ గీతా ఆర్ట్స్ 100 days మాస్టర్ ఫంక్షన్ నేను ఏయులో చదువుకునేటప్పుడు ఏయూ గ్రౌండ్స్ నుంచి చూశాను సార్, క్రౌడ్లోంచి. మళ్ళీ అదే గీతా ఆర్ట్స్ వేదిక మీద నుంచి మీ అందరినీ ఈ వేదిక పంచుకునే భాగ్యం నాకు కలిగించినందుకు అరవింద్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఎంటైర్ టీమ్. తమన్ సార్ అండ్ బోయపాటి సీన్ గారు, విష్ యూ హ్యాపీ ఆల్ ది బెస్ట్ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ పరశురామ్ గారు. అండ్ ప్రెజెంటింగ్ ఆది పినిశెట్టి. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఈవెంట్స్ అంటే నేను అటెండ్ చేసే దాంట్లో. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ నర్వస్. అసలు చిరంజీవి గారి వైపు నేను చూడపోవట్లేదు, ఎప్పుడు చూస్తే మాటలు రావు నాకు. వి లవ్ యూ అంకుల్, లవ్ యూ లాట్. ఈ వేడుక చూస్తుంటే నాకు మర్చిపోని ఒక వేడుక గుర్తొస్తుందండి. 2nd standard 3rd standardలో మెరీనా బీచ్లో యముడికి మొగుడు 100 days ఫంక్షన్. చిరంజీవి గారి బర్త్డే కూడా ఆ రోజు ఇలాగే రంగరంగ వైభవంగా జరిగింది. ఇప్పుడు ఆయన ముందు నుంచి మాట్లాడుతుందంటే ఐ ఫీల్ వెరీ లక్కీ అంకుల్. నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. సరైనోడు గురించి చెప్పాలంటే ఈ టీంలో నా అందరూ సరైనోళ్ళే అండి. స్టార్టింగ్ ఫ్రమ్ మై డైరెక్టర్ బోయపాటి గారు. ఆడియన్స్ పల్స్ థెరపీ అని చెప్పి ఒక డాక్టరేట్ పెడితే దాంట్లో ఆయనకి 100% ఫస్ట్ డాక్టరేట్ తీసుకుంటారు. షూటింగ్ చేసేటప్పుడు ప్రతి ఒక్క డైలాగ్ ముందు ఈ షాట్కి వచ్చి క్లాప్స్ కొడతారు, ఈ షాట్కి వెళ్ళేస్తారని చెప్పి షూట్ చేసేవాళ్ళు. సో అంత కాన్ఫిడెన్స్ ఉంది, అంత గ్రిప్ ఉంది మిస్టర్ మీకు. సో వెరీ లక్కీ టు వర్క్ విత్ యూ అండ్ థ్యాంక్స్ లాట్ ఫర్ ద ఆపర్చునిటీ. అండ్ సరైన ప్రొడ్యూసర్ అరవింద్ అంకుల్, ఆయన గురించి మాట్లాడేంత పెద్దోని కాదు, కుర్ర కొంకని. థ్యాంక్స్ లాట్ అంకుల్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ ప్రతి ఒక్కరు అండి, ప్రతి ఒక్క టెక్నీషియన్స్, ప్రతి ఒక్క కో యాక్టర్స్, ప్రతి ఒక్కరు అందరూ, శ్రీకాంత్ అన్న కావచ్చు, సాయి కుమార్ సార్ కావచ్చు, అందరూ సరైన లేక మా అందరికీ దెర్ ఇస్ ఓన్లీ వన్ సరైనోడు, మా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఆయన ఇక్కడ ఉన్నారని చెప్పడం కాదండి, ఐఎమ్ వెరీ ఫ్రాంక్. ఇంత పెద్ద స్టేజ్కి వచ్చిన తర్వాత కూడా, ఇన్ని కోట్లు కలెక్షన్ వస్తున్న ఒక రేంజ్కి వచ్చిన తర్వాత కూడా ప్రతి షాట్ ముందు ఒక భయం ఉంటుంది బన్నీలో, ప్రతి షాట్ ముందు ఒక తపన ఉంటుంది. అది ఎవరి కోసమో కాదు, మీకోసం. మిమ్మల్ని ఎట్లయినా అలరించాలని చెప్పి
zeal వచ్చి I learned from you, Bunny, and I want to learn more from you. Nice working with you in this movie. And last but not the least, our music director Taman. తమన్కి నాకు మంచి బాండ్ ఉందండి. తమన్ ఫస్ట్ సినిమా నా సినిమా వైశాలి. సో ఈరోజు ఆయన సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ బ్రదర్. ఒక సినిమాలో 2 సాంగ్స్ హిట్ అవ్వచ్చు, 3 సాంగ్స్ హిట్ అవ్వచ్చు. ఈ సినిమాలో అన్ని సాంగ్స్ బ్లాక్ బస్టరు. అదేలాగా సినిమా 22nd April మీ ముందుకు రాబోతుంది. సినిమాను కూడా బ్లాక్ బస్టర్ చేస్తారని నమ్మకం నాకు ఉంది. థ్యాంక్ యూ అండ్ బ్లెస్ మీ. థ్యాంక్ యూ. Thank you, Adi. We are always there with you and wishing you all success with Sarainodu. Okay, Sarainodu title song చూద్దాము. ఈ రంగురంగుల సాంగ్ విన్న తర్వాత మనకు కూడా ఎందుకో క్లాస్ లాగా కాకుండా కాస్త మాస్ లాగా ఉండాలనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? ఊర్రా మాస్. ఈ మాస్ సాంగ్ పాడడానికి ఇన్వైట్ చేస్తున్నాం ఆన్ స్టేజ్ అ ఫెంటాస్టిక్ బాలీవుడ్ సింగర్. ఈ సినిమాలో ఒక అద్భుతమైన పాట పాడాడు. మీరందరూ ఇక్కడే ఉన్నారు కదా? థ్యాంక్ యూ. బ్రిజేష్ అండ్ సోను. సోను సూపర్ సినిమాలోని అక్కడ్ బక్కడ్ బంబేవో పాట పాడారు. అండ్ బ్రిజేష్ తను వెడ్స్ మను రిటర్న్ సినిమాలోని ఒక బ్యూటిఫుల్ సాంగ్ పాడారు. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ఆర్ ఫెంటాస్టిక్ సింగర్స్ బ్రిజేష్ అండ్ సోను గారి మాటల కోసం, అల్లు అర్జున్ మాటల కోసం. ఎస్, తప్పకుండా విందాము మరికొద్ది సేపట్లో. డాడీ సినిమాలో డాన్స్ స్టెప్పులు వేసినటువంటి ఆ కుర్రాడు సినిమానే తన ప్రాణంగా జీవించాడు. అక్కడితో ఆగలేదు, సినిమా మీద ప్యాషన్ పెట్టాడు. గీతా ఆర్ట్స్ ఉంది, నాన్నగారు ప్రొడ్యూసరు, అనుకోలేదు, బోలెడంత హార్డ్ వర్క్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సినిమాకి అంతే డెడికేషన్తో వర్క్ చేస్తూనే ఉన్నాడు. ఆ కుర్రాడే సరైనోడు. చూద్దాము అనేది ఆన్. So I was quite happy when Gopi sir narrated the story to me because it gave so much scope for me to make a variation from Kumari. మనం గట్టిగా ఓపెన్గా నవ్వినప్పుడు బాడీ అంతా షేక్ అవుతుంది. టూ మచ్ షేక్ అవుతుంది, షోల్డర్ షేక్ అవుతున్నాయి, అవ్వకూడదు. అండ్ తెలుగు అండ్ తమిళ్ మళ్ళీ ఆల్సో అది